వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్. బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓటమి, ఇప్పుడు కేటీఆర్ పై ప్రాసిక్యూషన్కి గవర్నర్ అనుమతించారు. సుదీర్ఘకాలంగా అంటే 2022 జనవరి 17న మొదటిసారి హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించిన ఒప్పందం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్టోబర్ 18, 2024 అంటే దాదాపు ఏడాది క్రితం దానకిషోర్, అప్పటి ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఫిర్యాదుతో ఫార్ములా ఈ రేసు కేసుకు సంబంధించి విచారణ మొదలైంది. అందులో ఏసీబీ విచారణ జరుగుతుంది. ఇప్పటికే 4 సార్లు ఏసీబీ విచారణకు కేటీఆర్ వెళ్ళారు. ఇందులో కేటీఆర్తో పాటు బిఎల్ఎన్ రెడ్డి మున్సిపల్ అధికారి అయిన అరవింద్ కుమార్, అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, వీళ్ళ ముగ్గురి చుట్టూ ఎఫ్ఐఆర్ ఇప్పటికే దాఖలైంది. ఛార్జ్ షీట్ దాఖలు చేయడం మిగిలింది. ఇందుకోసం కేటీఆర్ని ప్రాసిక్యూషన్కి అనుమతి కోరుతూ దాదాపు 70 రోజుల క్రితం తెలంగాణ ఏసీబీ గవర్నర్కి లేఖ రాసింది. తెలంగాణ ప్రభుత్వం రాసింది లేఖ, ఏసీబీ విచారణ ప్రాసిక్యూషన్కి అనుమతి కోరుతూ. అయితే గవర్నర్ ఇన్ని రోజులు పెండింగ్లో పెట్టిన ఈ వ్యవహారం ఈరోజు ప్రాసిక్యూషన్కు అనుమతిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో కేటీఆర్ని విచారించేందుకు ఏసీబీ సిద్ధమవుతుంది. అయితే ఇది విచారణకే పరిమితం అవుతుందా, లేదంటే అరెస్టు వరకు వెళ్తుందా, అరెస్టుకు దారితీస్తుందా అనే ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే చాలా రోజులుగా ఈ వ్యవహారంలో కేటీఆర్ అరెస్టు ఖాయమంటూ అటు అధికార పార్టీ నేతలు, ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా అనుమానిస్తూ వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ని సార్ అరెస్ట్ చేస్తారనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. అటు అరవింద్ కుమార్కి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి, ఎలాగూ ఇచ్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా డిఓపిటి అనుమతి రావాలి, అప్పుడే అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్కు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత బిఎల్ఎన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే చాలు ఆయన ప్రాసిక్యూషన్కి, కాబట్టి అది కూడా ఇబ్బంది లేదు. మొత్తానికి వీళ్ళ ముగ్గురిపై ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు ఏసీబీ ముందుకు కదులుతుంది. అయితే కేటీఆర్ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత కేటీఆర్ అరెస్ట్ చేస్తారా, ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా ఉంది. చాలా కీలక అంశం కూడా ఇది. అంటే లోకల్ బాడీ ఎన్నికల ముందు కేటీఆర్ని అరెస్ట్ చేసి ఏదో చేయాలనుకుంటున్నారంటూ హరీష్ రావు, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు ట్వీట్ చేశారు. అంటే ప్రభుత్వం అరెస్ట్ చేయబోతుంది అనే ఒక అనుమానం మాత్రం బీఆర్ఎస్ పార్టీని వెంటాడుతుంది. హరీష్ రావు ట్వీట్ మనం చూస్తున్నాం. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యవహారాలు చేయడం, కక్ష సాధింపులు చేయడం కరెక్ట్ కాదు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచిన కేటీఆర్పై అరెస్ట్ చేస్తారా కేటీఆర్ని అంటూ, కేటీఆర్పై చిల్లర కేసులు పెడతారా అంటూ ఆయన పొలిటికల్గా చాలా తీవ్ర విమర్శలు చేశారు. దీనికి సంబంధించి మనం డిబేట్లోకి వెళ్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ మోహిత్ రావు, ఢిల్లీ నుంచి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. వెంకట్ గారు, మోహిత్ రావు గారు, మీరు ఒక నిమిషం లైన్లో ఉండండి. ఇదే అంశానికి సంబంధించి తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు రియాక్ట్ అవుతున్నారు. వారు ఏమంటున్నారు ఒకసారి చూసి మీ దగ్గరికి వస్తాను. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి 2 బెడ్రూమ్ల ఇల్లు నిజంగా కట్టియాలనుకుంటే భూపాలపల్లిలో కట్టి పేదవాళ్ళకు పంచాలి తప్ప మేము కట్టి ఇచ్చిన దాన్ని, మేము ఎంపిక చేసిన లబ్ధిదారులను కాదని ఈరోజు మీ కార్యకర్తలకు పంచడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీని మీద డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, మీరు కేవలం ఒక కలెక్టర్గా వ్యవహరించాలి తప్ప కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ డైరెక్షన్ నడమంటే ఆ డైరెక్షన్ నడిస్తే మీరు ఐఏఎస్ ఆఫీసర్లు ఉండి ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ కేవలం అక్కడ ఉండేటువంటి శాసనసభ్యుని యొక్క మెప్పు పొందడానికి చేసేటువంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామనే మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదే సందర్భంలో రైట్, బీఆర్ఎస్ నేతలు ఇదే అంశానికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టారు. అయితే అందులో భూపాలపల్లికి సంబంధించిన అంశాన్ని గండ్ర వెంకటరమణారెడ్డి గారు మాట్లాడుతున్నారు. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్దాం, తీసుకుందాం. ముందు మోహిత్రావు గారు మీరే చెప్పండి, ఇప్పుడు ఏం జరగబోతుంది? ఎందుకంటే ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో అసలు అవినీతే లేదు, ఏసీబీ విచారణకు అర్హతనే లేదు ఈ కేసులో అనేది ప్రధానంగా బీఆర్ఎస్ వాదన. సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్, మీరు చాలా కేసెస్ ఇలాంటివి చూసుంటారు. ఈ వ్యవహారంలో ఇప్పుడు గవర్నర్ ప్రాసిక్యూషన్కి అనుమతిచ్చారు. అంటే ఇప్పటికే 4 సార్లు ఏసీబీ విచారించింది, మళ్ళీ ప్రాసిక్యూషన్కి అనుమతి ఇవ్వడం అంటే విచారణకు అనుమతి ఇవ్వడమా, లేకుంటే అరెస్టు చేయమని ఆదేశించడమా? కేటీఆర్ అరెస్టు జరుగుతుందా? ఏసీబీ ఏం చేయబోతుంది? ఈ కేసుకు సంబంధించి మీరేం చెప్తారు, ఒక న్యాయ నిపుణులుగా చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్ ఉన్న సభ్యులందరికీ నమస్కారం. ఈ రోజు ఇప్పుడున్న వార్త మనం చూసుకున్నట్టయితే గవర్నర్ అనుమతించారు ప్రాసిక్యూషన్ కని వార్త ఈరోజు పొద్దు నుంచి వెలుగులోకి వచ్చింది. సో మీరు ఫస్ట్ ఈ కేసు గురించి మీరు ఫస్ట్ బ్రీఫ్ ఫ్యాక్ట్ చూసుకున్నట్టయితే 19/12/2024 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఈ రోజు వరకు 11 నెలలు పైన అయిపోయింది. 11 నెలలు అయినా కూడా ఇప్పుడు వరకు ఒక ఇన్వెస్టిగేషన్ కాలేదు, దీంట్లో ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు. దీంతోనే ప్రభుత్వం ఒక వైఖరి మీకు కనబడుతుంది. దేర్ ఇస్ నో అర్జెన్సీ ఇన్ ది కేస్. ఓన్లీ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉండడంతో అది రావడంతో దాని గురించి స్పీడప్ చేసి
వాళ్ళు గవర్నర్కు లేఖ రాసి ప్రాసిక్యూషన్ గురించి అనుమతి కోరడం జరిగింది. సో ఇక్కడ 17A అమెండ్మెంట్ ఇస్ వెరీ క్రూషియల్ ఇన్ దిస్ కేస్. 17A అమెండ్మెంట్ 2018లో వచ్చింది. ఈ కక్షపూరితమైన చర్యలు చేస్తున్నారు ఒక గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్ మీద చేస్తుందని 17A అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. 17Aలో ఎవరైతే హెడ్ ఉంటారో అంటే ఒక పర్సన్ ఒక ఎమ్మెల్యేని ఎవరైతే తీసే అధికారం రిమూవ్ చేసి ఆఫీస్ నుంచి రిమూవ్ చేసే అధికారం ఎవరికైతే ఉంటుందో వాళ్ళే శాంక్షన్ ఇవ్వగలుగుతారు. సో దీంట్లో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయాలన్నా ఎంక్వైరీ చేయాలన్నా ఫస్ట్ గవర్నర్ శాంక్షన్ ఇంపార్టెంట్. సో గవర్నర్ ఈ రోజు ఆ శాంక్షన్ ఇవ్వడం జరిగింది జస్ట్ టు ఇన్వెస్టిగేట్ ది కేస్. దీంట్లో ఇంకా ఇన్వెస్టిగేషన్ పూర్తి కాలేదు. ఒక ఎమ్మెల్యే తరఫున ఇన్వెస్టిగేషన్ చేయాలి అన్నా కూడా గవర్నర్ అనుమతి ఉండాలి. సో ఆ అనుమతి ఈ రోజు ఇవ్వడం జరిగింది. 11 months అయినాక గవర్నర్ అనుమతి ఇవ్వడం అండ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఫ్యూచర్ లో ఉండడం ఇవన్నీ చూసుకున్నట్టయితే ఈ కేసులో ఎటువంటి క్రిమినాలిటీ లేదని స్టార్టింగ్ నుంచి చెప్పడం అయింది. దేర్ ఇస్ నో క్రిమినాలిటీ అండ్ ఇది ఒక గవర్నమెంట్ నుంచి ఒక ప్రైవేట్ ఒక అగ్రిమెంట్ ద్వారా జరిగింది. ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్ పెండింగ్ ఉన్నాయి. ది అలిగేషన్ ఇన్ ది ఎఫ్ఐఆర్ 54 crores బదిలీ అయింది అంటున్నారు. అది బ్యాంక్ ఛానల్ ద్వారానే జరిగింది. సో దీంట్లో అఫెన్స్ ఎక్కడ కూడా లేదు. ఒక కక్షపూరిత చర్య అనే చెప్పుకోవాలి. అంటే మోహిత్ గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే గవర్నర్ ఆల్రెడీ ఏసీబీ విచారణ జరుపుతుంది, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది, ఛార్జ్ షీట్ కాలేదు. అంటే ఇప్పుడు గవర్నర్ ఇచ్చిన అనుమతితో ఛార్జ్ షీట్ ఫైల్ చేసి అరెస్ట్ చేయడానికి అవకాశం వచ్చినట్టు చెప్పొచ్చు. దీన్ని గవర్నర్ అనుమతి ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇచ్చారు. అంటే అరెస్ట్ అదే అడుగుతున్నాను, ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చారు అంటే అరెస్ట్కి మళ్ళీ అనుమతి తీసుకోవాలా అవసరం లేదా అనేది అదే. అంటే మీకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏం చెప్తున్నా అది చెప్తాను. ఇప్పుడు వరకు ఎఫ్ఐఆర్ 11 months అయినాక ఒకవేళ ఇంత గ్యాప్ ఉంటే నెసెసిటీ ఆఫ్ అరెస్ట్ అని జడ్జిమెంట్స్ లో పేర్కొన్నారు సుప్రీంకోర్టు. నెసెసిటీ ఆఫ్ అరెస్ట్ ఉండాలి. జస్ట్ మియర్ బికాస్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది అరెస్ట్ చేస్తా అంటే కుదరదు. నెసెసిటీ ఆఫ్ అరెస్ట్ చూపించాల్సి వస్తుంది, గ్రావిటీ ఆఫ్ ది అఫెన్స్ చూపించాల్సి వస్తుంది. ఈ రెండు ఉంటేనే అరెస్ట్ చేయగలుగుతారు. అది లేనిది అరెస్ట్ చేయలేరు. అంటే ఇప్పుడు ఆల్రెడీ 4 సార్లు కేటీఆర్ను విచారించారు. ఆ సందర్భంగా ప్రైమరీ ఎవిడెన్స్ ఉంది కాబట్టే కదా గవర్నర్ ప్రాసిక్యూషన్కి అనుమతి కోరారు, గవర్నర్ అనుమతి ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ విచారణకు పిలిచి అంటే నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయడానికి స్కోప్ లేదా, అవకాశం లేదంటారా? ఈ కేసులో అరెస్టు చెయ్యలేరు, చేసినా నిలబడదు. చెయ్యాలనుకుంటే మీకు తెలిసిందే కక్షపూరితమైన చర్యలు చేయాలంటే ఏదైనా చేయవచ్చు, కానీ దీంట్లో అరెస్ట్ చేసే ఆస్కారం లేదు. ఎందుకంటే దేర్ ఇస్ నో ఎవిడెన్స్ అగేన్స్ట్ కేటీఆర్ గారు. మెయిన్ పాయింట్ ఏంటి, అసలు అవినీతి ఉందా? మీకేమనిపిస్తుంది? కేసు అవినీతే లేదు అనేది దేర్ ఇస్ నో క్రిమినాలిటీ. అవినీతి ఉండాలంటే క్రిమినాలిటీ ఉండాలి, తను ఓన్ గా ఎంట్రీచ్ అవ్వాలి, లేకపోతే వేరే ఒక పర్సన్ ఎంట్రీచ్ అవ్వాలి. వాళ్ళు ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ ఎక్కడ వెళ్ళిందో ఈరోజు చెప్పలేకపోతున్నారు. ఇది లాఫుల్ బ్యాంక్ ఛానల్ ద్వారా ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్ వెళ్ళింది అమౌంట్. ఇది దాని ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ కింద చూపిలేకపోతున్నారు. పోనీ అమౌంట్ ఈ రోజు వరకు రికవరీ చేశారా? అమౌంట్ ఎక్కడుంది? నథింగ్ హెస్ బీన్ షోన్ టిల్ టుడే. రైట్ మోహిత్ రావు గారు, మీరు మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. మీరు చెప్పేది లీగల్ పాయింట్లు, లీగల్ ఇష్యూస్ అన్నీ చెప్పారు. ఈ వ్యవహారంలో అసలు పొలిటికల్గా ఏంటి, ఎవరేమంటున్నారో ఒకసారి మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మాతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు బల్మూరి వెంకట్ గారు, ఆల్రెడీ జాయిన్ అయ్యారు, ఎమ్మెల్సీ గారు. కృష్ణ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా బీజేపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత ప్రకాష్ రెడ్డి గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రైట్ వెంకట్ గారు, మీరే చెప్పాలి. ఆల్రెడీ లీగల్ పాయింట్లు, లీగల్ సినారియో ఎలా ఉందో చెప్పారు మోహిత్ గారు సుప్రీంకోర్టు అడ్వకేట్గా. ఏంటి మీరేమంటారు? అంటే ఇప్పుడు సడన్గా ప్రాసిక్యూషన్కి 70 రోజుల తర్వాత అనుమతి ఇవ్వడం, ఇప్పుడు మీరు రంగంలోకి దిగడం, ఏసీబీ రంగంలోకి దిగుతుంది అంటే అరెస్ట్ చేయక అనే టైప్లో ఉంది. మేము కూడా అదే పెట్టాం. కళ్యాణ్ గారు ఏదన్నా కూడా అంటే జనరల్ ఈ కేసు అన్ని కూడా రెండు, ఒకటేమో పీసీ యాక్ట్, రెండోది క్రిమినల్ కాన్స్పిరసీ యాక్ట్, రెండింటిపైన కేసెస్ అనేవి పెట్టడం జరిగింది. ఈ కేసెస్లో 3 పైన కేసు అయింది. ఒకటేమో కేటీఆర్ గారి పైన, ఇంకోటేమో ఐఏఎస్ అరవింద్ కుమార్ గారి పైన, ఇంకొకటేమో స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయిన బిఎల్ఎన్ రెడ్డి గారి పైన. సో జనరల్గా ప్రొసీజర్ ప్రకారంగా 2 stagesలో గవర్నర్ పర్మిషన్ అవసరం ఉంటుంది దీంట్లో, ఇది పబ్లిక్ రిప్రజెంటేటివ్ విషయంలో. మొదటిసారేమో 17A కింద, రెండోసారేమో ప్రాసిక్యూషన్కి 19A కింద. బోత్ ద పర్మిషన్స్ గవర్నర్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఐఏఎస్ విషయంలో కూడా ఫస్ట్ టైం ఏంటంటే జనరల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేట్ గవర్నమెంట్కి ఫస్ట్ స్టేజ్లో డెలిగేట్ చేసి పవర్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ స్టేజ్లో స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుంది. సెకండ్ స్టేజ్కి ఏదైతే గవర్నర్ గారికి పంపించినప్పుడు డిఓపిటీకి కూడా అరవింద్ కుమార్ గారి విషయంలో అనుమతి రాలేదు. అండ్ బిఎల్ఎన్ రెడ్డి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి స్టేట్ గవర్నమెంట్ హెస్ గివెన్ పర్మిషన్.
సో ఇది ఏంటంటే ఏసీబీ ఛార్జ్ షీట్ వేయాలనంటే ఇది ముగ్గురు పైన ఛార్జ్ ఏదైతే ఉంది ముగ్గురు కలిసి ముగ్గురు పైన కేసు అయి ఉంది కాబట్టి ఆ డిఓపిటీ కూడా వస్తే ముగ్గురితోటి కలిసి ముగ్గురు పైన తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత దాంట్లో ఏసీబీ పర్మిషన్ కోరింది, ఏసీబీ అది ఏసీబీ దానికి సంబంధించిన ఆధారాలు వాళ్ళు ఛార్జ్ షీట్ వేసిన తర్వాత అవన్నీ కోర్టులో పెట్టడం జరుగుతుంది. కోర్టులో పెట్టినాక దానిపైన ఏమున్నాయి అవన్నీ కూడా వాస్తవాలన్నీ కూడా బయటికి వస్తాయి. కానీ ఇప్పుడు ఇనీషియల్గా ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే డిఓపిటీ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లయితే గవర్నర్ గారికి దీనికి పర్మిషన్ ఇచ్చారో అదే సమయంలో డిఓపిటీకి కూడా అరవింద్ కుమార్ గారి పైన ఏదైతే ప్రాసిక్యూట్ చేయడానికి పర్మిషన్ అడగడం జరిగిందో ఇమీడియట్గా డిఓపిటీ పర్మిషన్ కూడా ఇస్తే ఇమీడియట్గా దానికి సంబంధించి ఏసీబీ వారు ఛార్జ్ షీట్ వేసి సంబంధించిన ఆధారాలన్నీ బయట పెడితే దాని తర్వాత కోర్టుకు వెళ్తే దాని తర్వాత ఏది తప్పు జరిగింది, ఎంత జరిగింది, ఏమి జరగలేదు అనేది అవన్నీ బయటకు వస్తాయి. కళ్యాణ్ గారు ఉన్న వాస్తవాలు విషయాల ప్రకారం ఏదైతే సంబంధించి ఏసీబీ తన పన్ను తాను చేసి ఎవిడెన్సెస్ అన్ని బయట పెట్టి తప్పు చేసిరని ఒకసారి కోర్టులో బయటకు వచ్చినప్పుడు అయితే 100% చర్యలు ఉంటాయి దాని పరంగా. ఇప్పుడు కోర్టులో ఏసీబీ దానికి సంబంధించి దాని ఏసీబీ డ్యూటీస్ని ఏసీబీ చేస్తుంది. దానికి సంబంధించి ఏవైతున్నాయో యాజ్ పర్ ప్రొసీజర్ ఫాలో అవుతారు, విచ్ ఇస్ యాజ్ పర్ సిస్టమ్ ప్రకారంగానే వెళ్ళడం జరుగుతుంది. గవర్నర్ గారి పర్మిషన్ వచ్చినాక కూడా మీకు కూడా ఐడియా ఉంది, డిఓపిటీ అరవింద్ కుమార్ గారికి పర్మిషన్ దాన్ని ఇండివిజువల్గా ఒక దానిపైన చేయనీకి ఉండదు. ఇప్పుడు ఇది ఇచ్చేసినామో మీరు యాక్షన్ తీసుకుంటలేరని చెప్పి రేపు పొద్దున మాట్లాడితే డిఓపిటీ పర్మిషన్ ఇచ్చినప్పుడు 100% అవన్నీ కూడా విషయాలు బయటకు వస్తాయి. రైట్, మొత్తానికి డిఓపిటీ అనుమతి వచ్చాకనే ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది అనేది వెంకట్ గారి మాట. అయితే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇంతకుముందు మాతో మాట్లాడారు, కిషన్ గారు మాట్లాడుతూ ఇక కేటీఆర్ అరెస్టే మిగిలింది, అరెస్ట్ ఖాయమని చెప్తున్నారు. వెంకట్ గారు కొంచెం మోమాట పడుతున్నట్టున్నారు కానీ పీసీసీ చీఫ్ అయితే చెప్తున్నారు. రెడీ ఉన్నారా మీరు, అరెస్ట్కి సిద్ధంగా ఉన్నారా? దీన్ని స్థానిక ఎన్నికలకు లింక్ చేస్తున్నారు. హరీష్ రావు గారు ట్వీట్ ఇప్పుడే చూసా, స్థానిక ఎన్నికల ముందు ఏదో ఇబ్బంది పెట్టాలి మమ్మల్ని అనే ప్రయత్నం ఇది అనేది హరీష్ రావు గారి మాటగా కనిపిస్తుంది. ఏమంటారు ఈ వ్యవహారం మొత్తం చూస్తే మీకేమనిపిస్తుంది ఈ టైంలో? అంటే ఒకటండి, చాలా స్పష్టంగా కూడా మొన్న కూడా వీళ్ళు ఒక 2 నెలల ముందు ఇలాగే గవర్నర్ గారి దగ్గరకు పంపించినాము అనేది తీసిండ్రు. ఇప్పుడు ఒకవైపు పార్టీ ఫిరాయింపుల విషయం మీద వస్తున్నది, ఇంకోటి స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రాబోతున్నది కాబట్టి కీలకంగా ఇప్పుడు జిల్లాలలో కూడా తిరుగుతున్నాం కాబట్టి ఏదో ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఏదేమైనా కూడా మేము ప్రతిసారి మీరు ఏసీబీ అన్నారు, మీరు ఈడీ అన్నారు, రకరకాల ఫేజ్ వైజ్గా ఇన్వెస్టిగేషన్లు చేసిర్రు. ఈ 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం చేసింది ఏంటిది? పరిపాలన పక్కన పెట్టేసి ఇవే కదా. కేసీఆర్ గారిని కమిషన్ విచారణ అన్నారు, కేసీఆర్ గారు వచ్చిర్రు. హరీష్ రావు గారిని విచారణ అన్నారు, ఆ విచారణకు వచ్చిర్రు. కేటీఆర్ గారిని సుమారు 4 సార్లు పిలిచిండ్రు, 4 సార్లు కూడా పోయినాము, ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పినాము. సో ఇవాళ వీళ్ళన్నదే చాలా సంతోషం, మంచిగా వీళ్ళే డీటెయిల్స్ బయట పెడుతున్నారు పబ్లిక్లో. కరప్షన్ అని చెప్పిండ్రు, పెట్టిన అక్యూజ్డ్ 3 పేర్లు కూడా 2 అధికారులు, ఇంకోటేమో కేటీఆర్ గారు. మరి కరప్షన్ ఉన్నప్పుడు ఇచ్చిన వాళ్ళు ఒకళ్ళు అయితే తీసుకున్న వాళ్ళు కూడా ఒకళ్ళు ఉండాలి కదా. మరి ఎందుకో మరి ఆల్బర్టోని పెట్టలేదు మీరు? ఫార్ములాకి సంబంధించిన ఆర్గనైజర్స్ ఎవరు అందులో లేరు? గ్రీన్కోకి సంబంధించిన ఎండి ఎవరైతే మరి అనిల్ కుమార్ చెల్మశెట్టి వారి పేరు కూడా అందులో కనబడతలేదు ఎందుకు మరి? సో స్పష్టంగా అర్థమవుతున్నది ఇది రాజకీయ కేసుగా మీరు చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే నిజంగానే కరప్షన్ చేసింది ఎవరు? స్పష్టంగా ఒకటి ఏంటిదంటే డబ్బులు ఇక్కడి నుంచి ఒక ప్రభుత్వ అకౌంట్ నుంచి బ్యాంకు నుంచి వాళ్ళ ట్రాన్స్ఫర్ అయితే అక్కడ ఉన్న ఈ డబ్బులు ఆయన వచ్చి కలిసింది కూడా మేము బయట పెట్టినాం కదా. రేవంత్ రెడ్డి గారిని కలిసిన విషయం కూడా చెప్పినాము. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో నిలబడి ఏమని చెప్పారు? ఆయన నాకు కట్స్ ఇచ్చే ప్రయత్నం చేసిండు అని చెప్పారు. అసలు వాస్తవానికి అదే చాలా పెద్ద ఆరోపణ. రేవంత్ రెడ్డి గారికి కూడా ఆఫర్ చేసిర్రు బ్రైబ్ అని, అసెంబ్లీలో నిలబడి ముడుపులు ఇస్తా అని ఆఫర్ చేసిర్రు అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. సో డెఫినెట్గా సుప్రీంకోర్టు వకీలు ఉన్నారు, వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో నిలబడి నాకు కూడా ముడుపులు ఇస్తున్నారు అని అన్నప్పుడు మరి పార్టీ ఇన్ పర్సన్ రేవంత్ రెడ్డి గారు కూడా కావద్దా? చెప్పొద్దా మరి? సో ఇదంతా కూడా సెల్ఫ్ గోల్ చేసుకున్నది, ఇందులో కేసే లేదు. ఇంకోటి చెప్తాను, మొన్న జూపల్లి కృష్ణారావు గారు అనుకుంటా వారి మీద మొన్న వారికి సంబంధించిన ఒక సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రాజీనామా చేసినప్పుడు, రిజ్వీ గారు చేసినప్పుడు డిఫెన్స్ లో ఏం చేసిర్రు అని అంటే ప్రెస్ మీట్ పెట్టారు జూపల్లి కృష్ణారావు గారు. కేబినెట్ సమావేశం తర్వాత పెట్టారు, పొన్నం ప్రభాకర్ గారు కూడా పక్కన ఉన్నారు. అందులో ఒక మాట జూపల్లి కృష్ణారావు గారు ఏమన్నారంటే, నేను ఏమడిగినాను, డిస్టిలరీస్ ఫ్యాక్టరీస్ వాటి అనుమతులు ఇవన్నీ కూడా నా ప్రెరోగేటివ్, మంత్రి నేను డిసైడ్ చేస్తాను. 800 కోట్ల ఫిగర్ వారే చెప్పారు ఇది మొత్తం కూడా. దాన్ని కేబినెట్ సమావేశంకి ఎట్లా పంపిస్తావు నువ్వు? కేబినెట్కి పంపొద్దు కదా, ఆమోదం మొత్తం మంత్రి పవర్స్ మంత్రి అనేది.
మరి 800 కోట్ల విషయం మీదనేమో క్యాబినెట్ పంపితే తప్పైపోతుంది, ఇక్కడ 40 కోట్ల విషయం మీద మంత్రి రాష్ట్రానికి మంచి జరుగుతుంది, ఒక రేస్ వచ్చింది, దాంతో 800 కోట్ల ఆదాయం వచ్చిందనే నిర్ణయం తీసుకుంటే అది కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిర్రు అని కూడా చెప్పిర్రు. కానీ అయినా కూడా దాని మీద మీరు ఇవాళ తీసుకుంటున్నట్టే మరి మీరు భారత్ సమిట్, రాహుల్ గాంధీ గారు భారత్ సమిట్కి మీరు 100 కోట్లు ఖర్చు పెట్టినరు, మీ కాంగ్రెస్ పార్టీ యొక్క సమావేశానికి మీరు 100 కోట్లు ఖర్చు పెట్టిర్రు, తెలంగాణ ప్రభుత్వం ధనం ఖర్చు పెట్టిర్రు మీరు, దాని విషయం మీద కూడా క్యాబినెట్ ఆమోదం ఉన్నదా? ఎన్నో కార్యక్రమాలు మీరు చేపట్టారు కదా, దాని విషయం అన్నిటికీ కూడా క్యాబినెట్ ఆమోదాలు ఉన్నాయా? ఇవాళ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉన్నది. జూపల్లి కృష్ణారావు గారి స్టేట్మెంటే నేను చెప్తున్నా. సో ఒకటండి, కక్షపూరిత రాజకీయాలతోని ఇవాళ వీళ్ళు పరిపాలన నుంచి డైవర్ట్ చేసుకుంటూ ఇంత స్పీడ్గా ఇవాళ సుప్రీంకోర్టు సిజేఐ గారు అయితే పదే పదే చెప్తున్నారు ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయం మీద చర్యలు తీసుకోండి అయ్యా అని అంటే దాని విషయం మీద కూడా ఇప్పుడు నోటీసులు ఇచ్చారు. అదే కదా కళ్యాణ్ గారు, ఒకటి ఏంటిదంటే మన స్పీకర్, మనం చాలా గౌరవంగా మన దళిత స్పీకర్, అది రాష్ట్రంలోనే అందరం మంచి మాట్లాడాలనుకుంటున్నాం. డైవర్షన్ ఏం లేదండి, లా హ్యాస్ టు బి ఈక్వల్ టు ఆల్, రూల్ ఆఫ్ లా అనేది అందరికి ఉండాలి. సుప్రీంకోర్టు ఇదే రాష్ట్రం విషయం మీద ఇక్కడ స్పీకర్ గారిని ఇమీడియట్ గా మీరు రియాక్ట్ అవ్వండి అని సుమారు ఎప్పుడండి ఈ కేసు ఎప్పుడైంది? ఫస్ట్ డిఫెక్షన్స్ మీద ఫస్ట్ కేసు ఎప్పుడైంది? జనవరి 2024లో. ఇవాళ ఎక్కడున్నాం మనం? రేపో మాపో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అవుతాయి. సుప్రీంకోర్టు సిజేఐ స్పీకర్ గారిని నువ్వు న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకుంటావు అంటే స్పీకర్ కుర్చీకి అయితే నామోషే కదా, అందరికి అర్థమైపోతున్నది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది. అందులో లేని స్పీడ్ కేటీఆర్ గారిని జైలుకు పంపాలనే స్పీడ్ ఎందుకున్నది మీకు అనేది మాట్లాడదాం. ప్రకాష్ రెడ్డి గారు కూడా మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ప్రకాష్ రెడ్డి గారు, మీ దగ్గరికి వచ్చే ముందు ఇదే అంశంపై మహేష్ కుమార్ గౌడ్ పిసిసి చీఫ్ మాట్లాడారు, కేంద్ర మంత్రి బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా రియాక్ట్ అయ్యారు. ఒకసారి వాళ్ళిద్దరు ఏమన్నారో చూస్తాను, తర్వాత మీ దగ్గరికి వస్తాను. ఈ కార్ విషయంలో కేటీఆర్ తప్పు చేస్తున్నాడు, విధి విధానాలకు వ్యతిరేకంగా క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ప్రభుత్వ సొమ్ముని ఒక ప్రైవేట్ వ్యక్తి ఖజానాలోకి పంపినాడు. ఇది ప్రూవ్ అయినటువంటి నేరం. సో దాంట్లో డెఫినెట్గా కేటీఆర్కి శిక్ష పడుతుంది ముందున చెప్తా వచ్చాం. గవర్నర్ గారు ఆమోదం కోసం ఆగింది, మరి చాలా కాలయాపన జరిగింది. ఇవాళ గవర్నర్ గారు దానికి ఆమోద ముద్ర వేశారు కాబట్టి చట్టరీత్యా ఏ కార్యక్రమం ఉంటుందో ఆ కార్యక్రమం జరుగుతుంది. గవర్నర్ గారు ఎందుకు అట్టు పెట్టుకున్నారో తెలియదు, బట్ అల్టిమేట్గా గవర్నర్ గారు ఆమోదం తెలిపారు కాబట్టి చట్టం తన. ఇప్పుడు ప్రభుత్వం ఎన్నో విమర్శించింది కదా, ఇప్పుడు చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి ఏం చేస్తారన్నది. ఇన్ని రోజులు గవర్నర్ ఆమోదం పర్మిషన్ ఇవ్వద్దనే కాంగ్రెస్ పార్టీ కోరుకున్నది. ఎందుకంటే బీజేపీని బదనాం చేయాలి, ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఉన్నాయి కదా, దోస్తాను ఉంది కదా. 2 సంవత్సరాలే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు ఎన్నికలకు రాకముందు, మొత్తం ఉన్న రికవరీ చేస్తా, ఆస్తులు జప్తు చేస్తా, దున్నిస్తా, కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపుతా అన్నాడు. ఒక్క కనీసం జైలు కాదు, కనీసం వాళ్ళు ముట్టుకున్నటువంటి పాపన పోలే. లోపాయకారి ఒప్పందంతో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి అందుకు చెప్తున్నది, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్కే పాలన సాగుతున్నది. ఆర్కే రేవంత్ రెడ్డి కేటీఆర్ పాలన కొనసాగుతున్నది. అది తప్పించుకోవడానికి మా మీద నిడతారు. అంతా కూడా కవిత బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్న కవిత కూడా రియాక్ట్ అయ్యారు, ఆమె ఉన్నారో ఒకసారి చూద్దాం. ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ఏం పని ఉంది? వాళ్ళ మీద కేసులు పెట్టాలా, వీళ్ళ మీద కేసులు పెట్టాలి తప్పితే ఇంకో పని లేదు వాళ్ళకి. కాంగ్రెస్ వాళ్ళకి ఏం పని ఉంది? సంక్షేమ పథకాలు ఏం చేయలేరు, వచ్చి బస్తీలలో ముఖం చూపించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు. సో అల్టిమేట్గా ప్రజలు గమనిస్తారు ఎవరి మీద ఏమవుతుంది ఏంది అన్నది. చట్టం అనేది ఒకటి ఉంది, కోర్టు న్యాయ వ్యవస్థ కూడా ఈ దేశంలో ఉంది. కాబట్టి ఎట్లా జరుగుతుంది, ఏం ప్రూఫ్ వస్తుంది అన్నది తర్వాత చూద్దాం. కానీ ఈ దేశంలో మాత్రం కక్షపూరితమైన రాజకీయాలు జరుగుతున్నాయనడానికి ఈ రాష్ట్రంలోనే అనేక ఉదాహరణలు ఉన్నాయి. నేను నంబర్ 1, ఇప్పుడు మిగతా వాళ్ళంతా నంబర్ 2, 3, 4. రైట్. ప్రకాష్ రెడ్డి గారు, కక్షపూరిత రాజకీయాలు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా జరుగుతున్నాయి. అందులో భాగంగానే తనను లిక్కర్ కేసులో అరెస్ట్ చేశారనేది కూడా కవిత చెప్పుకుంటున్నారు. ఇప్పుడు కేటీఆర్ మీద వచ్చిన కేసు కూడా అలాంటిదే అంటున్నారు. గవర్నర్ అనుమతి ఇవ్వనంత వరకు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్నారు. ఇప్పుడు అనుమతి ఇచ్చారు, ఏం చేస్తారో చూస్తామంటూ బండి సంజయ్ గారు సవాల్. ఎలా చూస్తున్నారు ఈ వ్యవహారం అంతా? మీకు ఎలా అనిపిస్తుంది? కక్ష సాధింపు ఉందా? కేటీఆర్ తప్పు చేశారా? మీరు గవర్నర్ అనుమతి ఇప్పుడే జూబ్లీహిల్స్ ఎన్నికలు అలా అయిపోయాయి, ఓడిపోయారు, ఇప్పుడే ఇవ్వడం వెనుక ఏమన్నా మర్మం ఉందా? అది కూడా మర్మం ఉందని ఒక చర్చ బయట నడుస్తుంది. కళ్యాణ్ గారు, మీకు ప్యానెల్లో పాల్గొంటున్న మిత్రులందరికీ నమస్కారం. నేను ఇంతకుముందు బండి సంజయ్ గారి ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే ప్రెస్కు బయట ఇచ్చినప్పుడు నేను పక్కనే ఉన్నా. డిస్కషన్ తర్వాత బయట ఇచ్చారు వారు.
కవిత గారి గురించి ఈ ఇప్పుడు ఈ గవర్నర్ ఇచ్చినటువంటి అభిప్రాయం గురించి అంటే ఒక క్లియర్ చేసినటువంటి ఫైల్ గురించి మీడియా అడిగిన ప్రశ్నకే స్పందించారు సంజయ్ గారు. మీడియా వాళ్ళు మిత్రులు ప్రశ్న అడిగారు, ప్రశ్నకు స్పందించారు. స్పందన చాలా స్పష్టం. అంటే కవిత గారు అరెస్ట్ చేసినా ఇంకో అరెస్ట్ చేసినా ఇప్పుడు మన కేటీఆర్ గారు కనెక్ట్ కూడా చేస్తున్న అదే విషయము. న్యాయస్థానాలు ఇప్పుడు అరెస్ట్ చేయడం వరకు ఇప్పుడు మీరు పిసిసి అధ్యక్షులు అన్నమాట అరెస్ట్ చేస్తారని అరెస్ట్ చేసిన తర్వాత సాక్ష్యాధారాలు కానీ లేకపోతే దాంట్లో ఉన్నటువంటి ఆధారాలు ఏమీ లేకపోతే కోర్టు సాయంత్రం బెయిల్ ఇస్తుంది. పొద్దున అరెస్ట్ చేసి సాయంత్రం బెయిల్ ఇస్తుంది. పెద్ద ఇష్యూగా గతంలో చాలా కేసెస్లో కూడా అటువంటి బెయిల్ ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి. కాబట్టి సంజయ్ గారి స్టేట్మెంట్ అదే, మీరు ఎలక్షన్స్ కంటే ముందు మేము 1,00,000 కోట్ల అవినీతి జరిగింది మేము కక్కిస్తామని వీరు ముఖ్యమంత్రి గారు ఒక్కరే అనలే, రాహుల్ గాంధీ గారు కూడా ఉన్నారు ఆ మీటింగ్లో. వారి సమక్షంలో జరిగింది చర్చ. ఈ మీడియా బయట వచ్చింది, పెద్ద పెద్ద పతాక శీర్షికలో స్టేట్మెంట్లు వచ్చినాయి. కాబట్టి కక్కిస్తామన్న వాళ్ళు ఇప్పటిదాకా ఎందుకు కక్కించలేదు? ఎవరో ఆపిండ్రు వాళ్ళని, గవర్నర్ ఆపిండ్రు. మేము గతంలో కూడా చెప్పినాం ఎలక్షన్స్ అప్పుడు ఇదే స్థాయి తగ్గి చాలామంది మంత్రులు కావచ్చు లేకపోతే ముఖ్యమంత్రి గారు కావచ్చు వారు అన్నటువంటి మాటలు ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి ఈ మాటలు మాట్లాడేటప్పుడే మేము చాలాసార్లు మీ చర్చలో కూడా స్పందించాం కళ్యాణ్ గారు. ఇది ఒక్కటి కాదు బాబు, ఇది మేము ఒక్కటి కాదు, ప్రభుత్వాలు పార్టీలు అనుకున్నంత మాత్రం ప్రభుత్వాలు పన్నడవదు, ప్రభుత్వాల వ్యవహారం వేరు. మేము చాలా అనుకుంటాం, అనుకునేది జరుగుతుంది. కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం ఉంది, అనుకునేది జరుగుతుందా? చాలా సందర్భాల్లో చాలా కేసెస్లో కోర్టు ద్వారా ప్రొటెక్షన్ పొందినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇప్పటికి కూడా. కాబట్టి న్యాయ వ్యవస్థను, కార్యనిర్వాహక వ్యవస్థను, ప్రభుత్వ వ్యవస్థను పార్టీలు సపరేట్గా వాటిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలి. ఎస్, గవర్నర్ గారు గతంలోనే ప్రాసిక్యూట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు ఇదే ఫార్ములా ఈ రేస్లో. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఛార్జ్ షీట్ వేయడానికి కూడా పర్మిషన్ అడిగారు. దానికి కూడా నాకు తెలిసి 90 రోజులు పూర్తయింది అనుకుంటా. అయితే అవుతుందో 1-2 రోజులు 70 days అయింది అవుతుంది అనుకుంటా. అది అయితే 90 days కాకముందు అయితే సుప్రీంకోర్టు ఈరోజు ఇంకో జడ్జిమెంట్ ఇచ్చింది లేండి. దానికి టైం బౌండ్ పెట్టాక గవర్నర్కి టైం బౌండ్ అక్కర్లేదు అనేది జడ్జిమెంట్. ఈరోజు సుప్రీంకోర్టు ఈరోజు జడ్జిమెంట్ ఇచ్చింది కూడా, దాని గురించి చర్చ కాదు. కానీ గవర్నర్ సంబంధం లేకుండా కూడా వీరు చేయొచ్చు. అదర్వైజ్ ఆల్సో గవర్నర్ పర్మిషన్, ఎందుకంటే 2018లో 2018లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఏ ఎలక్టెడ్ అంటే ఎన్నుకోబడ్డ నాయకుడైనా కూడా వారు గవర్నర్ ఆమోదంతోనే వారిని ప్రాసిక్యూట్ చేయాలని 2018లో. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు ప్రాసిక్యూట్ చేస్తే పొలిటికల్ వెండెట్టా ఉంటుంది, పొలిటికల్ కవిత గారు చెప్పినటువంటి అది ఉంటుంది అనేటువంటిది, అంటే వాళ్ళ ఆ దృష్టి ఉంటుంది, వెండెట్టా ఉంటుంది అనే ఉద్దేశంతో చెప్పినారు. అది భారత ప్రభుత్వం దాని అమెండ్మెంట్ చేసింది. దానికి అనుగుణంగా గతంలో చంద్రబాబు నాయుడు మీద కూడా కక్ష సాధింపు ఉన్నప్పుడు వారికి కోర్టు వాళ్ళకి రిలీఫ్ ఎందుకు ఇచ్చిందో మనం చూసినాము. అదేవిధంగా ఇప్పుడు అవినీతి లేకపోతే ఇదే కేసులో కూడా కేటీఆర్ గారికి కోర్టు ఖచ్చితంగా బెయిల్ ఇవ్వచ్చు, ఉదయం మరుసటి సాయంత్రం కూడా ఇంటికి రావచ్చు. అది పెద్ద చర్చ కాదు. నేననేది ఏంటంటే ఇప్పుడు చాలాసార్లు మనం ఇన్వెస్టిగేషన్ చేసినట్టే ఉంటుంది. బట్ మీరేవైతే ఆరోపణలు చేశారో బీఆర్ఎస్ పార్టీ మీద, గత ప్రభుత్వం మీద, ఈ ఆరోపణలకు కట్టుబడి మీరు జరిగిన అవినీతిని నిరూపించాల్సిన బాధ్యత ఇప్పుడున్న అధికారంలో ఉన్న ప్రభుత్వానిది. నిరూపించలేకపోతే మీరు ఎలక్షన్స్ కంటే ముందు తెలంగాణ ప్రజలకు చెప్పినటువంటి విషయాలని తప్పనేటువంటిది బయటకు వస్తుంది. కాబట్టి బాధ్యత మీదే ఇప్పుడు. కాబట్టి మీ బాధ్యతను మీరు సక్రమంగా నిర్వహిస్తారా, లేకపోతే ప్రజలను తప్పుదోవ పట్టినామని చెప్పి క్షమాపణ చెప్పుకుంటారు తెలంగాణ ప్రజలకు, మీ ఇష్టం. ఎందుకంటే లక్షల ఎకరాల భూమి దుర్వినియోగం అయింది. ఆ భూమిని మేము ధరణి ద్వారా జరిగింది, మేము ప్రతి భూమి గుంజుకుంటామన్నారు. ఎక్కడ గుంజుకుంటారో మీకు తెలుసు. కాబట్టి అనవసరంగా బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటనేటువంటి ఆరోపణ చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేయకండి దయచేసి. ఇప్పటికైనా కూడా మీరు కనువిప్పగలిగితే ఆ స్థాయి దిగజారొద్దని మాత్రమే నా విజ్ఞప్తి. ప్రకటనలు చేయకుండా ఎవరి పార్టీ వాళ్ళది, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వానికి ఉంటాయి. పిసిసి అధ్యక్షుడు చెప్పినంత మాత్రం ప్రభుత్వం అదే చర్య చేయాలని లేదు. పిసిసి అధ్యక్షుడు వేరు, ప్రభుత్వం వేరు. మా బీజేపీ అధ్యక్షుడు వేరు, కేంద్ర ప్రభుత్వం వేరు. కాబట్టి ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వంలో కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ కూడా ప్రభుత్వం, అవి వేరే విభాగాలు వ్యవస్థలు వేరు, దేని దానికే చూడాలి వాస్తవంగా. కానీ అన్నింటి ఒకటి చేసేసాం మనం, రాజకీయ నాయకులు మీరే చేసేసారు అన్ని ఒకటి అనే రకంగా. నేను అందుకోసం నేను అకాడమిక్ గానే మాట్లాడినా సార్. దీన్ని కలపకుండా ఈ ప్రభుత్వం ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. గతంలో కూడా నేను కళ్యాణ్ గారి సందర్భం గుర్తు చేస్తా, గతంలో కూడా మీరు కొన్నిసార్లు ఈ గత ప్రభుత్వం దుర్వినియోగం చేసినటువంటి సంఘటన కూడా చెప్తా. ఉదాహరణకు మసోన్ రెడ్డి గారు నా లెక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఆయన మీద 2 అంటే
డిస్ప్రపోర్షనేట్ ప్రాపర్టీస్ అంటే అంటే వాళ్ళు ప్రకటించిన ఆస్తులు ఉన్నాయని ఆదాయానికి మించి సొంత భూమే 2 నెలలు జైల్లో పెట్టారు. అది అటువంటి కక్ష సాధింపులు ఉండొద్దు. ఖచ్చితంగా మీరు న్యాయ వ్యవస్థను గౌరవించి మీరు మీ దర్యాప్తు సంస్థలు బాగా దర్యాప్తు చేసి ఖచ్చితంగా ప్రజల సొమ్మును కక్కించాలని కోరుకుంటున్నాను. అది వేరే పాయింట్ వద్దాం, కేటీఆర్ గురించి మాట్లాడదాం. వెంకట్ గారు, మీరు కేసీఆర్ హరీష్ రావు మీద కాళేశ్వరం కమిషన్ వేశారు, దాన్ని సిబిఐకి అప్పగించారు. అంటే సిబిఐ చూసుకోవడానికి మీకు సంబంధం లేదు కదా, అయిపోయింది. ఫార్ములా ఏసీబీ చేతికి ఇచ్చారు, ఏసీబీ ఏదో విచారణ జరుపుతుంది. ఎన్నికల ముందు మాత్రం మొత్తం 1,00,000 కోట్ల అవినీతి, లక్షల ఎకరాలు ధరణి పేరుతో లాక్కున్నారు, చేశారు. ప్రకాష్ రెడ్డి గారు అడిగారు, ఒక్క ఎకరం కూడా మీరు వెనకకు తీసుకున్నట్లేదు ఇప్పటి వరకు. ఒకటి. రెండోది, కేసులన్నింటినీ ఆ వ్యవస్థలు చూసుకునే వాటికి 1,00,000 కోట్లు చేశారు. చెంచల్ కూడా రూమ్ రెడీ చేశాం కేసీఆర్కి, కేటీఆర్కి. ఆ స్టేట్మెంట్లు ఎందుకు చేశారు? కళ్యాణ్ గారు, ఒకటి మేము చాలా క్లియర్గా మీకు ఇంతకుముందు సెక్షన్స్ తోటి ప్రొసీజర్ ప్రకారంగా ఏ రకంగా చర్యలు ఉంటాయి అనేవి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. దాని ఇంతకుముందు నేను చెప్పిన, అంటే మేము చెప్పకముందు మళ్ళీ ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు, సంజయ్ గారు మీరు పే చేయకముందే చెప్పిన, దీని అంటారు మేము ఇచ్చినాం, ఏం యాక్షన్ తీసుకుంటున్నాను. అదే నేను ప్రకాష్ రెడ్డి గారికి వారికి కూడా డిఓపిటి పర్మిషన్ ఏదైతే, అదే కళ్యాణ్ గారు డిఓపిటి అడ్డం పెట్టడం ఏముంది, ఇది ఇచ్చినప్పుడు కళ్యాణ్ గారు ఒక విషయం మేము తేవడం కాదు, అడిగినప్పుడు అది కూడా డిఓపిటి పర్మిషన్ అడిగారు, అది ప్రొసీజర్. డిఓపిటి పర్మిషన్ ఒక ఐఏఎస్ ని దానికి సంబంధించి అది యాజ్ పర్ సిస్టమ్ ప్రకారం వ్యవస్థల ప్రకారంగా యాజ్ పర్ సిస్టమ్ ప్రకారంగా ఎవరెవరికి ఏ పర్మిషన్స్ తీసుకోవాలో మీకు చెప్పిన యాజ్ అ పబ్లిక్ రిప్రజెంటేటివ్ 2 times గవర్నర్ గారి పర్మిషన్ మొదట్లో, దాని తర్వాత ప్రాసిక్యూషన్స్ కి 16A and 17A and 19A కింద, ఫస్ట్ టైం 17A, సెకండ్ 19A కింద తీసుకోవాలి. దాని ప్రకారంగా ఇప్పుడు వచ్చింది. అదే పరంగా సెకండ్ టైం డిఓపిటి పర్మిషన్ దానికి అరవింద్ కుమార్ గారు దాని విషయంలో అవసరం ఉంది కాబట్టి అది కూడా వస్తే 100% చేస్తారు. చేసినప్పుడు ఏసీబీ దానికి సంబంధించి ఛార్జ్ షీట్ వేస్తుంది, ఆధారాలు కోర్టులోకి వెళ్తాయి, కోర్టులో ఆధారాలు ప్రవేశపెడతారు. మీరు ఇంతకుముందు అన్నారు ఏది మీరు బుకాయిస్తారు, మేము ఏమీ చేయకపోతేనే సిస్టమ్ ప్రకారంగా చేస్తేనే కక్ష సాధింపు చర్యలని మీరు అంటారు. ఇప్పుడు నేను పక్కా కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారనే మాట నేను అంటే సుశీల అని చెప్పి మాట్లాడతారు. మీరు నాకు 2-3 ఇష్యూస్ వారికి బీఆర్ఎస్ బీజేపీ వీటన్నిటికీ సమాధానం చెప్పాలి, మీరు అడ్వకేట్ దాని గురించి సమాధానం చెప్పడానికి నాకు సమయం ఇచ్చారు. మీరు నేను చెప్తున్నప్పుడు రెండో విషయం, కాళేశ్వరం విషయంలో కూడా బండి సంజయ్ గారు వీళ్ళందరూ పదే కక్ష సాధింపు చర్యలు మేము చేస్తామని అంటేనే దాన్ని సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. దాని పరిస్థితి ఏ రకంగా ఉందో ఎక్కడ ఉందో అవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. అండ్ దీంట్లో కూడా నిజంగా తప్పు జరిగిందా జరగలేదా ఏమి జరిగిందో అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఇవాళ కాకపోతే రేపు కోర్టులో అయినాక, కోర్టులో ఆధారాలు బయట పెట్టినాక మరి కోర్టు బెయిల్ ఇస్తుందా, లేదా కేటీఆర్ గారిని నిజంగా జైల్లో పెడుతుందా, లోపల ఉంటారా, లేదా 2 సంవత్సరాలు ఉంటారా, సంవత్సరం ఉంటారా, 6 నెలలు ఉంటారా, కోర్టు వ్యవస్థల పైన మాకు సంపూర్ణ నమ్మకం విశ్వాసం ఉంది. 100% సిస్టమ్ ప్రకారంగా ప్రొసీజర్ ప్రకారంగా చెప్పిన దాని ప్రకారంగా యాజ్ పర్ సిస్టమ్ ఎక్కడైతే తప్పులు జరిగినాయో దాని పరంగానే చేస్తుండ్రు. అండ్ తీసుకున్న వాళ్ళకి దానికి సంబంధించి రేపు పొద్దున ఇన్వెస్టిగేషన్ అయినాక తీసుకున్న వాళ్ళు అవన్నీ కూడా కోర్టులో మీరు చెప్పినప్పుడు సంబంధించిన వ్యవస్థలు కూడా దానిపైన సమాధానం చెప్పాల్సి వస్తే, దానిపైన ఇంకెవరైనా చేర్చాల్సి వస్తే చేరుస్తారు. కానీ తప్పు చేసే వాళ్ళని మటుకు తప్పనిసరిగా శిక్ష అనేది అనుభవిస్తారు, శిక్ష అనుభవించాలని కోరుకుంటారు. తప్పు చేసిన వాళ్ళకు శిక్ష పడాలి, తప్పే ఉంది అందులో అనేది వెంకట్ గారి వాదన. మీరు కూడా తప్పు చేయనప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకు అరెస్ట్ చేస్తారు అనే అనుమానం మీకు ఎందుకు వస్తుంది? చూడండి, అనుమానం ఎక్కడదండి? పిసిసి ప్రెసిడెంట్ మీడియా ముందు మాట్లాడితే అనుమానం ఎక్కడిది కదా? ఇది మొదటిసారి కాదు కదా. మీరే అన్నారు కదా అక్కడ రూమ్ రెడీ చేసినాము ఇదంతా అనేది. అంటే వాళ్ళు అంటున్నప్పుడు ఖచ్చితంగా మేము ప్రత్యర్థులాగా మేము సమాధానం చెప్తాం అండ్ యాక్సెప్ట్ కూడా చేస్తున్నాం కదా. మేము అనేది ఏంది, నువ్వు సిబిఐ పిలిచినావా, సిబిఐకి మా వాళ్ళు వెళ్ళారు, నువ్వు ఈడీ అంటావా, ఈడీ విచారణకు వెళ్తున్నాం, ఏసీబీ అంటావా, ఒక్కసారి కాదు 2 సార్లు 3 సార్లు 4 సార్లు నువ్వు ఎన్నిసార్లు పిలిచినా మేము అదే చెప్తున్నాం కదా. మేము ఒకటే ఏమంటున్నాం అంటే చాలా స్పష్టంగా డబ్బులు అక్కడ ఉన్నాయి. అండ్ ఇంకోటండి, వారు ఇప్పుడే ఏమని అన్నారు, ఈ విచారణలో భాగంగా పేర్లు వచ్చినప్పుడు వాటిని ఇంక్లూడ్ చేస్తాం. కొత్తగా విచారణ ఏంటండి? ఎప్పటి నుంచి నడుస్తుంది ఈ కేసు? ఏడాది కాదు, 2వ సంవత్సరానికి ఎంటర్ అయినాం మనం. జనవరి ఫిబ్రవరి నుంచి మొదలైంది, సుప్రీంకోర్టులో జరిగింది, హైకోర్టులో జరిగింది, వీటన్ని విచారణలు వచ్చినాయి. క్రిమినల్ ఇంటెంట్ అనేది క్వశ్చన్ మీరు గమనించండి. వీళ్ళేమో పీసీ యాక్ట్ ప్రివెన్షన్ అని అంటారు, పిసిసి ప్రెసిడెంట్ గారేమో లేదు మంత్రి నిబంధనలను మించి వాళ్ళు చేసి ఉల్లంఘించారు. సో వాళ్ళకే స్పష్టత లేదు ఇక్కడ, వాళ్ళకే స్పష్టత లేదు. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఇందులో మీరు చూపెట్టే స్పీడు నిజంగానే ఇదైతే 40 కోట్లు అక్కడ ఉన్నాయి కదా, అందరికి తెలిసిన విషయం ఏంది, అక్కడ ఉన్నాయి. రేసు రద్దయిన తర్వాత మీరు డబ్బులు దాన్ని స్వాధీనం చేసుకోవడంలో మీరు డిలే చేస్తున్నారు. కానీ ఇంకొక ప్రశ్న ఏంటిదంటే, నాకు రాష్ట్ర ప్రజలు ఒకటి ఆలోచించాలండి,
ఇప్పుడు ఇక్కడ 40 కోట్లు అక్కడ ఉన్నాయి, దాన్ని మీరు వసూలు కూడా చేయలేదు, కానీ మాజీ మంత్రి గారిని మీరు జైలుకు పంపుదాం అనుకుంటున్నారు. కానీ డెక్కన్ సిమెంట్స్ అనే కేసు ఇంకెక్కువ కాస్ట్లీ కేసు కదా, 300 కోట్లు తుపాకీ పెట్టి బెదిరించిర్రు అని చెప్పారు. ఓఎస్డీని అందులోకెళ్ళి బర్తరఫ్ కూడా చేసిర్రు. ఓఎస్డీని బర్తరఫ్ చేసింది వాస్తవమే కదా, నంబర్ 1. ఓఎస్డీ కోసం ఒక మంత్రి ఇంటికి పోయింది వాస్తవమే కదా. రోడ్డు మీదకి ఎక్కిన తర్వాత మంత్రి గారి కుమార్తె రోడ్డు మీదకి వచ్చి ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి గారు అంచెలు తుపాకీ తీసుకొని వచ్చిండు అని చెప్పిన దానికి ఒక ఎఫ్ఐఆర్ ఎందుకు ఉండదు సార్? మరి ఇలా రాష్ట్రంలో దాని విషయం మీదనే అసలు చర్చనే లేదా దీని గురించి? ఒక విషయం కళ్యాణ్ గారు, ఇష్యూ ఓ సబ్జెక్ట్ ఉంటే దాన్ని తీసుకొని వచ్చి ఇంకో దానిపైన కళ్యాణ్ గారు స్వయాన మరి అట్లా చర్యలు తీసుకోవాలంటే ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఎంపీగా ఉన్న సొంత వారి కుటుంబ సభ్యురాలు బయటకు వచ్చి అలా హరీష్ రావు గారి పైన వాళ్ళందరి పైన అడ్డగోలుగా అలిగేషన్స్ చేస్తారు, అడ్డగోలుగా ఆరోపణలు చేస్తారు. మరి అవన్నిటిని కూడా కళ్యాణ్ గారు ఒక విషయం, కళ్యాణ్ గారు ఏమంటున్నారు, అది ఏదున్నా కూడా ప్రొసీజర్ ప్రకారంగా సిస్టమ్ ప్రకారంగా అనేది నేను మాట్లాడుతున్నాను. ఇది ఉంది కదా, ఇది చెయ్యొచ్చు కదా, ఏ సిస్టమ్ ప్రకారంగా చేస్తేనే ఇంత లబోదిబం అని మొత్తుకుంటున్నారు, ప్రొసీజర్ ప్రకారంగా చేస్తేనే దానికి ఇంకోటి ఏది తప్పించుకొని ఇంకో దానిపైన చూపిస్తున్నారు. ఇందులో తప్పు చేయనప్పుడు ఇంత ఉలికిపడడం ఎందుకు, ఇంత భయపడడం ఎందుకు? ఇంకోటి ఒక్కసారి కాదు, వ్యవస్థలు తప్పు చేసినప్పుడు మనం దాంట్లో మన పేరు వచ్చినప్పుడు ఒకటికి 10 సార్లు పిలుస్తుంది, ఎవరన్నా పిలుస్తారు. వారన్న మాటనే, చట్టం అందరికీ సమానమే, లా ఇస్ ఈక్వల్ టు ఎవ్రీవన్. అందుకే కళ్యాణ్ గారు వ్యవస్థల్ని ఎవరు ఏ రకంగా వాడుకోరు, వ్యవస్థల్ని ఎవరు ఏ రకంగా వాడుకుంటారో ప్రజలు అన్నింటినీ డెక్కన్ సిమెంట్స్ ది దానికి సంబంధించిన కంప్లైంట్ ఏదో వీళ్ళు చెప్తుండ్రు, వీళ్ళు అంటుండ్రు. దానికి సంబంధించి కృషాంక్ గారు చెప్పిన మాట మరి కవిత గారు చెప్పారు, కవిత గారు 1000 కోట్లు హరీష్ రావు గారు అని చెప్పి రోజు ఒక ప్రెస్ మీట్ దేనికన్నా సిస్టమ్ ఉంటది కళ్యాణ్ గారు, సిస్టమ్ ఉంటది దేనికన్నా. దానికి సంబంధించి వారు చేసిన ఆరోపణలు ఇప్పుడు డాక్టర్ మాట్లాడే దాని గురించి మాట్లాడుతున్నారు. కవిత గారు స్వయంగా అన్నారు, నేను చూసిన అడ్డగోలుగా హరీష్ రావు గారు వేసిరని చెప్పి కదా, మరి దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. మోహిత్ గారు, మొత్తం మీరు 3 పార్టీల విన్నారు కదా ఈ కేసు విషయంలో, ఫైనల్గా ఏం చెప్తారు చెప్పండి? మూడు పార్టీలకు సంబంధించిన ఆర్గ్యుమెంట్లు మీరు విన్నారు. ఏంటి అసలు ఈ కేసు ఏంటి అంటే, ఒకటి 2-3 పాయింట్లు నాయి ఉన్నాయి, అవి కూడా అడుగుతాను మిమ్మల్ని. ఒకటి, మంత్రివర్గ ఆమోదం లేదు, ముఖ్యమంత్రి ఆమోదం లేదు, డబ్బులు నేరుగా చెల్లించారా కంపెనీకి అనేది ఒక పాయింట్, అలా చెల్లించడం తప్పు ప్రొసీజర్ ప్రకారం అనేది ఒక పాయింట్. రెండోది, కృషాంక్ గారు చెప్తున్నట్లు ఆ డబ్బులు వెళ్ళాయి, ఆ అకౌంట్లో ఉన్నాయి, వాటిని మీరు తెచ్చుకోవచ్చు కదా అనేది కృషాంక్ గారి వాదన, బీఆర్ఎస్ వాదన. మూడో పాయింట్ ఏంటంటే, ఫార్ములా ఈ మొదటిసారి నష్టపోయారు, సెకండ్ టైం ఆ కంపెనీ గ్రీన్ కోమెన్ తీసుకోమని చెప్పి చేతులు ఎత్తేసింది. అలా నష్టపోయిన సందర్భంగా ప్రభుత్వమే ఎందుకు ముందుకు రావాలి, ఎందుకు డబ్బులు పెట్టాలి, ఇందులో ఏదో గూడు పుటాని ఉంది అనేది ఒక వాదన. ఏం చెప్తారు వీటన్నిటికీ? సార్, ఫస్ట్ ప్రొసీజర్ వైలేషన్ గురించి మీరు లేవనెత్తారు. సో మీరు ఎఫ్ఐఆర్ మొత్తం చూసినా కూడా దీంట్లో టోటల్ గా ప్రొసీజర్ వైలేషన్ అంటున్నారు, కానీ దీంట్లో ఎక్కడ కూడా క్రిమినాలిటీ లేదు. ఓకే, ఇది క్రిమినాలిటీ గురించి ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ డిస్కస్ చేయలేదు. సో ఇది కేవలం ప్రొసీజర్ వైలేషన్. ఒకవేళ అయినా కూడా దీంట్లో ఏమైనా తప్పిదాలు అయినా కూడా ప్రొసీజర్ వైలేషన్ అది ఆఫీసర్స్ చూసుకోవాల్సింది, అది మంత్రులు డైరెక్ట్ చూసుకోలేరు. ప్రొసీజర్ వైలేషన్, ఫైల్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, రిక్వైర్డ్ శాంక్షన్ తీసుకున్నారా లేదా, ఇదంతా ఒక ప్రొసీజర్ వైలేషన్. దానికి మీరు మినిస్టర్ ని లైబుల్ చేయలేరు, నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ నుంచి ది అలిగేషన్ ఏంటంటే 54 crores ఇక్కడ నుంచి బ్యాంక్ ట్రాన్స్ఫర్ గా వాళ్ళకి వెళ్ళాయని అంటున్నారు. ఎఫ్ఈఓకి 54 కోట్లు వెళ్ళినప్పుడు ఆ 54 కోట్లు బ్యాంక్ లోనే ఉన్నాయి, అక్కడ ఆర్బిట్రేషన్ నడుస్తుంది. ఆ ఆర్బిట్రేషన్ కూడా దే ఆర్ నాట్ టేకింగ్ ఇట్ ఎఫెక్టివ్లీ. వాళ్ళు రికవరీ ప్రొసీడింగ్స్ వేసుకోవచ్చు, ఇప్పుడు వరకు స్టేట్ ఎటువంటి ప్రొసీడింగ్స్ వేయలేదు. సో నెంబర్ 2, రికవరీ స్టేట్ చేయాలి, స్టేట్ చేయలేకపోయింది. మీరు థర్డ్ అంటున్నారు, ఒకవేళ బ్యాంక్ వన్ ఆఫ్ ది కంపెనీ ఏఎస్జెన్ బ్యాక్అవుట్ అయినప్పుడు ప్రభుత్వం ఎందుకు వెళ్ళిందని. ఇది ఇన్ఫాక్ట్ మీరు చూసుకుంటే దీనికి ప్రెస్టేజెస్ ఫర్ గవర్నమెంట్, ఇది గవర్నమెంట్ ప్రెస్టేజ్. రేపు పొద్దున బ్యాక్అవుట్ అయితే ఏమంటారు, తెలంగాణ నడపలేకపోయింది రేస్, తెలంగాణ బ్యాక్ డ్రాప్ చేసింది, దే ఆర్ నాట్ ఎఫెక్టివ్, దే ఆర్ నాట్ ఎఫిషియెంట్ అని పేపర్లలోకి వస్తుంది. అట్లాంటి పరిస్థితులలో ఆల్రెడీ ఒక రేస్ అయింది కాబట్టి సెకండ్ రేస్ కి ప్రభుత్వం ఎంటర్ అయింది. ఎందుకంటే ప్రభుత్వం ముట్టిగా ఎంటర్ కావాలంటే దీంట్లో లాభాలు కూడా ఉన్నాయి, దీంట్లో బ్రాండ్ ప్రమోట్ అవుతుంది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది అని చెప్పి గవర్నమెంట్ ఎంటర్ అయింది. సో ఇవన్నీ కారణాల వల్ల స్టేట్ గవర్నమెంట్ అప్పటికప్పుడు డెసిషన్ తీసుకుని హెచ్ఎండిఏ ద్వారా ఎంటర్ అవ్వడం జరిగింది. అండ్ త్రీ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాలండి. ఫస్ట్, దేర్ ఇస్ 2 years డిలే ఇన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్. రెండేళ్ల డిలే ఉంది.
ఇంకోటి మీరు అనొచ్చు అప్పుడు గత ప్రభుత్వం అప్పుడు మేము యాక్షన్ తీసుకోలేదని. ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా 1 year డిలే ఉంది. దానికి ఎక్కడ కూడా సమాధానం లేదు. 1 year ఏం చూశారు, ఎందుకు వెయిట్ చేశారు 1 year అని. రెండోది, కేటీఆర్ గారికి ముడుపులు వచ్చాయనో లేకపోతే అవినీతి జరిగిందనో ఎఫ్ఐఆర్ ఎక్కడ పేర్కొనలేదు. సో ఒక పబ్లిక్ సర్వెంట్ కి రానప్పుడు అది కరప్షన్ కేసు కానే కాదు. నెంబర్ 2, ఒకవేళ దీంట్లో ఏమంటున్నారు, అవినీతి జరిగిందని డే ఇన్ అండ్ డే అవుట్ ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే అవినీతి జరిగితే అమౌంట్ ఎక్కడుంది, ఎవరికి వెళ్ళింది, ఎవరికి ముడుపులు చెల్లించుకున్నారు, వాళ్ళని మీరు అక్యూజ్ చేశారా? లేదు, ఇప్పుడు వరకు ఎవరిని అక్యూజ్ చేయలేదు. ఈ అమౌంట్ పలానా వాళ్ళకి వెళ్ళింది, వాళ్ళకి ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ ఉన్నాయి, దేర్ ఫోర్ ఆయన అక్యూజ్ అని ఈ రోజు వరకు చెప్పలేదు. రెండోది వెరీ ఇంపార్టెంట్, సెక్షన్ 12 కింద పీసీ యాక్ట్ కింద అబెట్మెంట్ అంటూ ఉంటుందండి. ఎవరైతే దీనికి ప్రోత్సహించారో, ఎవరైతే దీనికి ఎయిడ్ చేశారో వాళ్ళని కూడా అక్యూజ్ చేయాలి. మీరు ఎంటైర్ ఎఫ్ఐఆర్ చూసుకుంటే ఎక్సెప్ట్ గవర్నమెంట్ అఫీషియల్స్ అప్పుడు మంత్రి తప్పితే ఎవరిని మీరు అక్యూజ్ గా చేర్చలేదు ఈ రోజు వరకు. అండ్ 1 year డిలే ఉంది ప్రాసిక్యూషన్ కి కూడా. అండ్ ఇంకొకటి అండి, దీంట్లో ఇప్పుడు 17A స్టేజ్ లోనే ఉంది. దీంట్లో ఎంక్వైరీ అయినాక ఛార్జ్ షీట్ అవ్వాలి. ఛార్జ్ షీట్ అయినాక సెక్షన్ 19 ప్రొసీడింగ్ స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే కోర్టుకి వెళ్తుందో కోర్టు కాగ్నిజన్ తీసుకునేటప్పుడు సెక్షన్ 19 ప్రొసీడింగ్ తీసుకుంటారు. సెక్షన్ 19 ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడు 17 ప్రొసీడింగ్స్ లోనే ఉన్నాయి. గవర్నర్, మీరు ఒక మాట అంటున్నారు, గవర్నర్ ఎందుకు అనుమతి ఇచ్చారు, ఏమి లేదు ఎందుకు ఇచ్చారని. మీరు ఒకటి చూసుకునేటైతే సెక్షన్ 409 ఇస్ కాగ్నిజబుల్ అఫెన్స్. కాగ్నిజబుల్ అఫెన్స్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఆటోమేటిక్ గా అనుమతిస్తారు కొన్ని విషయాలు, కొన్ని ఆస్పెక్ట్స్ లో. అంతేగాని గవర్నర్ అనుమతి ఇచ్చిందని అది ఏదో శిక్ష పడినట్టు కాదు, అండ్ కోర్టులో ప్రూవ్ అయినట్టు కాదు. దిస్ ఇస్ అ ఫాల్స్ కేస్. ఈ కేసు నిలబడదు కోర్టుల్లో. ఐ జస్ట్ వాంట్ టు కంక్లూడ్ సింగ్. రైట్ వెంకట గారు, ఒక నిమిషం మోహిత్ గారు. కళ్యాణ్ గారు వారు మాట్లాడుతూ ప్రొసీజర్ వైలేషన్ అని, దాని కేటీఆర్ గారికి ఏం సంబంధము అని అన్నారు. కేటీఆర్ గారికి స్వయంగా సంపూర్ణ బాధ్యత నాదే, నేనే చేసినాను కేటీఆర్ గారే ప్రెస్ లో మాట్లాడి చెప్పారు. ఆయన కేటీఆర్ గారు చెప్పింది మీకు నేను చెప్తాను, క్లారిటీ ఇస్తాను. కేటీఆర్ గారు మాట్లాడి ఏంటంటే కేటీఆర్ చెప్తా, కేటీఆర్ గారు చెప్పింది ఏంటంటే అధికారులను నేనే డబ్బులు పంపమన్నాను, నాదే బాధ్యత అని చెప్పారు. కానీ ఆ డబ్బులు పంపడంలో అధికారులు ఏ ప్రొసీజర్ ఫాలో అయినారు ఏంటి, కేటీఆర్ అక్కడ కూర్చొని ఫాలో అవ్వరు కదా. కళ్యాణ్ గారు ఇప్పుడు వారే నేనే పంపమన్నాను అని వారే అంగీకరించారు, అది మీరే చెప్తారు, వారు అంగీకరించారు అది. సో సిస్టమ్ ప్రకారంగా ప్రొసీజర్ ప్రకారంగా సరే వారు అడ్వకేట్ గారు నిలబడదో రేపు పొద్దున మోహిత్ గారు అన్న వెంకట గారు మిమ్మల్ని అడిగేది, మోహిత్ గారు అన్న నేనన్నా ఒక పాయింట్ ఏంటంటే కేటీఆర్ గారు డబ్బులు పంపమన్నారు, పంపారు, అక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నాయా డబ్బులు, మరి ఆ కంపెనీ మీకు డబ్బులు వెనుకకు తీసుకునే అవకాశం ఉంది, వాళ్ళు ఇవ్వట్లేదు అని అనుకున్నప్పుడు ఆ కంపెనీ కూడా ఉండాలి కదా ఎఫ్ఐఆర్ లో అనేది ఒక విషయము. ఇది అయినాక అవన్నీ కూడా ఇన్వెస్టిగేట్ అయ్యి కళ్యాణ్ గారు దాన్ని ఒక విషయము ఏమి చేయకపోతేనే మీరు వాళ్ళందరూ ఇది చేస్తారు, కక్షపూరితంగా చేస్తున్నారు, వాళ్ళు చెప్పేది కూడా మీరే చెప్తారు. కేటీఆర్ గారు ఏం డబ్బులు 100% దాన్ని కూడా ప్రొసీజర్ ప్రకారంగా సంబంధించిన వ్యవస్థలు డిపార్ట్మెంట్ అనేది అందరిపైన చర్యలు తీసుకుంటారు. తొందర ఎందుకు, తప్పు చేయనప్పుడు తొందర అప్పుడే నిర్ణయించే కళ్యాణ్ గారు ప్రాబ్లం ఏంటంటే గవర్నర్ గారు పర్మిషన్ ఇచ్చిర్రు, కోర్టులోకి వెళ్ళింది, ఏసీబీ దానికి సంబంధించి ఛార్జ్ షీట్ వేస్తుంది. తర్వాత కోర్టులో నిర్ణయం రాకముందే మీరు పెట్టిన అడ్వకేట్ గారు ఇది కేసు నిలబడదు, కొట్టేస్తారు, ఉత్తుత కేసు అని చెప్పి ఇప్పుడు ఒక కేసు మీరు నన్ను అడిగిర్రు, వెంకట్ గారు డైరెక్ట్ అంటలేరు అరెస్ట్ అని. నేను ఎందుకు కళ్యాణ్ గారు నేను ఎందుకు అనలేదు, మీరు ప్రొసీజర్ ప్రకారంగా సిస్టమ్ ప్రకారంగా ఏమి చేయకముందే మీరు కక్ష సాధింపు చర్యలు అంటారు కాబట్టి సిస్టమ్ ప్రకారంగా ప్రొసీజర్ ప్రకారంగా వ్యవస్థలుగా పనిచేస్తే అని నేను అంటున్నా. మీరే అట్లాంటేనేమో కాదు అని మీరు అడిగిన సమాధానం ప్రకారంగా తప్పు చేస్తున్న లాస్ట్ వారు కూడా అన్నారు కదా, తప్పు చేస్తున్న దాని ప్రకారంగా శిక్ష అనుభవిస్తారని కూడా అన్నారు కదా మహేష్ కుమార్ గారు. కళ్యాణ్ గారు ఒకటే వెంకట్ గారు చెప్పిన దాన్ని కొనసాగి చెప్తున్నాను సార్. ఇప్పుడు ఈరోజు ఛార్జ్ షీట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చింది. ఛార్జ్ షీట్ అంటే ఇప్పుడు వారు లాయర్ గారు చెప్పారు, కానీ ఛార్జ్ షీట్ అంటే ఒక ఛార్జ్ షీట్ ఏమి ఇయ్యరు. ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు. ఇన్వెస్టిగేషన్ లో కొత్త పేర్లు రావచ్చు, కొత్త యాడ్ కావచ్చు, కొత్త ఉండొచ్చు, పాత వాళ్ళని కొంతమంది. ఇప్పుడు కవిత గారి కేసు పాయింట్ ఏంటంటే ప్రకాష్ రెడ్డి గారు నా డౌట్ ఏంటంటే కేటీఆర్ గారు డబ్బులు పంపారు, ఆయన దోషి, ఆయన పేరు పెట్టారు, ఆ డబ్బులు ఎత్తుకపోయిన కంపెనీ అందులో లేదు కదా, మెయిన్ ఆ డబ్బులు అక్కడ కంపెనీ దగ్గర ఉన్నాయి 55 కోట్లు, ముందు కంపెనీ ఉండాలి కదా అక్కడ.
నేను ఛార్జ్ షీట్ ఏముందనేది మీకు తెలియదు, నాకు తెలియదు. ఎఫ్ఐఆర్ లో కూడా ఏముంటది ఏముండాలనేది ఇప్పుడు మనం ఏం ఛార్జ్ ఎఫ్ఐఆర్ లోనే ఛార్జ్ షీట్ డిఫరెంట్ కూడా రావచ్చు. ఇంటెంట్ ఆఫ్ ది మనీ ఎక్కడ పోయిందనే దాని మీద ఇంటెంట్ ఆఫ్ ది కరప్షన్ ఉంది అనేది, అంటే ఉద్దేశపూర్వకంగా చేశారనే దాని మీదనే ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఛార్జ్ షీట్లో డీటెయిల్స్ వస్తాయి. మొదటి సార్ కాకపోతే సెకండ్ ఛార్జ్ షీట్ ఆన్ ఇన్వెస్టిగేషన్ 6 నెలలు జరగవచ్చు ఇన్వెస్టిగేషన్. దాని తర్వాత ఇంకా కేసు పెట్టవచ్చు, ఎవరి మీద ఇంకా 4 యాడ్ కూడా కావచ్చు, సెక్షన్ క్లర్క్ కూడా యాడ్ కావచ్చు, దానికి మనకు తెలియదు ఎట్లయితే. కాబట్టి మనం వేచి చూడాలి. ఆరోపణలు చేసుకొని ప్రత్యారోపణలతోటి రాజకీయంగా మనం దివాలా దిగొద్దని నా అభిప్రాయం. కళ్యాణ్ గారు, రెస్పాన్సిబిలిటీస్ వేరే, ప్రొసీజర్స్ వేరే. మనం ఇక్కడ టీవీ డిబేట్లో కూర్చొని మాట్లాడినట్టు కోర్టు జడ్జి గారు అక్కడ ఇవ్వరు. ఎస్, బాధ్యతగా మంత్రి ఈ ప్రోగ్రామ్ జరగాలి, రాష్ట్రానికి మంచి పేరు జరుగుతుంది, 190 దేశాలు ఈ ప్రోగ్రామ్ని చూస్తుంది, ప్రపంచ స్థాయిలో ఉన్న స్పోర్ట్స్ పర్సన్స్ ఇంక్లూడింగ్ సచిన్ టెండూల్కర్, మన అప్పటి కేంద్ర మంత్రి ఉండే కదా హిమాచల్ ప్రదేశ్కి చెందిన వారు, వీళ్ళ ఠాకూర్ గారు, అనురాగ్ సింగ్ ఠాకూర్ గారు, వారే వచ్చి కదా ఫస్ట్ ప్రైజ్ ఇచ్చింది. అప్పుడు అంతా మా సపోర్ట్ కూడా ఉంది అని కిషన్ రెడ్డి గారు కూడా వచ్చిర్రు, శిఖర్ ధవన్, రకరకాల వాళ్ళు వచ్చిండ్రు. మేము అనేది ఏంటంటే ఇలా తమిళనాడు కూడా అట్లాంటిదే ప్రయత్నం చేసింది. తమిళనాడులో కాంగ్రెస్ డిఎంకే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. ఇక్కడ మేమేమంటున్నామంటే డెఫినెట్గా రెస్పాన్సిబిలిటీ మేము తీసుకున్నాం. ప్రొసీజరల్ ల్యాబ్సా కరప్షనా అనేది మీకే క్లారిటీ లేదు. అందరు చెప్పేది ఏంటిది, క్రిమినల్ మోటివ్ ఏంటిది ఇలా అనేది క్వశ్చన్. ఇంకొకటి ఉలిక్కి పడుతున్నారు, భయపడుతున్నారు, ఇవన్నీ సినిమా డైలాగ్స్ అండి. ఎందుకంటే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మీరు ఇట్లాంటివి మాట్లాడుతుంటే ఏసీబీ దగ్గరకు పోయినప్పుడు ఎవరన్నా ఉలిక్కి పడ్డరా? మీరు ఈడీకి పిలిచినప్పుడు ఎవరన్నా ఉలిక్కి పడ్డరా? అరే రాహుల్ గాంధీ గారిని ఎవరన్నా విచారణ పిలువగానే దేశం మొత్తం ధర్నాలకు కూర్చుంటారు కదండి. మీరు గవర్నర్ గారి దగ్గర రాహుల్ గాంధీ గారిని ఎట్లా పిలుస్తారు, సోనియా గాంధీ గారిని ఎట్లా పిలుస్తారు? మేము అట్లా చేయలేదు కదా. చెప్పండి, మేము ధర్నాలు చేసినామా? ఎట్లా పిలుస్తారు మీరని? పిలిచిన ప్రతిసారి మేము వచ్చినాం. దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ కవితను పిలిచినప్పుడు ఇంటి దగ్గర ధర్నా చేశారు. ఇంటి దగ్గర ధర్నా చేశారు. మీరు ఇంటి దగ్గర ఎవరన్నా అభిమానులు వస్తే ధర్నా ఎందుకంటారండి? మేము ఈడీ ఆఫీస్ లో ముందు రాజ్ భవన్ లో ముందు ప్రోగ్రామ్ ఇచ్చి ధర్నా చేసినామా చెప్పండి. సో ఎవ్వరు ఉలిక్కి పడతలేరు, భయపడతలేరు. ఈ చిన్నపిల్లల మాటలు వద్దు. మేమేమంటున్నామంటే మీరు ఒక కేసు వేసిర్రు, ఆ కేసుని ఎట్లా ఎస్టాబ్లిష్ చేసుకోవడం మీరు ఒక క్లారిటీ తెచ్చుకోండి. ముఖ్యమంత్రి గారు, పిసిసి ప్రెసిడెంట్, వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరు కూర్చొని ఒక లైన్లో మాట్లాడుకోండి. ఇది మేము మాట్లాడాలి. ఎందుకంటే మీకే ఒక గ్యాప్ ఉన్నది. మీకు అట్లా కనీసం ఆ ఎఫ్ఐఆర్లు ఏమున్నదో కూడా మీకు తెలియదు. ఆ డబ్బులు వచ్చినాయి కూడా మీ వల్ల నష్టం జరిగింది వాళ్ళ. నేను అందుకే సూటిగా అడిగిన. ఇక్కడ క్లియర్గా నా పాయింట్ ఏంటిదంటే డెక్కన్ సిమెంట్స్ ఎందుకు నేను లాగినాను అంటే మీరు సిస్టమ్ అని 10 సార్లు 20 సార్లు సిస్టమ్ అన్నారు కదా. ఆ సిస్టమ్ మీ చేతుల్లోనే ఉంది. మీరు ఏమంటున్నారు ఇలా కవిత గారు ఈ ఆరోపణలు వేస్తున్నారంటే మరి గడ్డి వీక్తున్నదా ప్రభుత్వము? ప్లీజ్ బ్రింగ్ ఇట్ టు ద కోర్ట్. నేను అందుకే అన్నాను, సీఎం గారు కూడా అసెంబ్లీలో మాట్లాడారు కదా, ప్లీజ్ మీరు అందరు కోర్టుకు వచ్చి. నేను అందుకే మీరు మోహిత్ గారిని అడగండి, మీరు యాజ్ అన్ అడ్వకేట్ వారిని అడగండి. చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించిన ఇవన్నిటికీ సంబంధించిన ఆల్బర్టో వచ్చి నన్ను కలిసి నాకు కూడా ముడుపులు ఆఫర్ చేసిండు అన్నప్పుడు అది ఖచ్చితంగా మ్యాటర్ ఆఫ్ కోర్ట్ కాదా? ఈ కేసు మోహిత్ గారితో మాట్లాడదాం. రైట్, వెల్కమ్ బ్యాక్. మోహిత్ గారు, మీరే అంటే పదే కృషాంక్ గారు అంటున్నారు ఈ కంపెనీ వాళ్ళు వచ్చి తనకు ముడుపులు ఇవ్వాలన్నారని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ముడుపులు ఇస్తామన్నారని. అలాంటి కంపెనీపై ఎందుకు ఎఫ్ఐఆర్లో పెట్టలేదు అనేది ఒకటి చర్చ పాయింట్. ఆ కంపెనీ దగ్గరనే మన డబ్బులు ఉన్నాయి, వాళ్ళు ఇవ్వట్లేదు అంటున్నారు అనేది కూడా ఉంది. వాళ్ళు ఇవ్వట్లేదు బ్యాక్ అనేది. అటువంటిప్పుడు ఆ కంపెనీ కదా ప్రధాన దోషి కావాలి, ఎందుకు పెట్టలేదు అనేది ఒక చర్చ. దానికి ఏం చెప్తారు మీరు లీగల్గా? సార్, ఇన్ఫాక్ట్ ఆ కంపెనీ దగ్గరనే పైసలు ఉన్నాయని ఎఫ్ఐఆర్ కూడా చెప్తుంది. అలాంటప్పుడు ఆ కంపెనీని అబెట్మెంట్ కింద గ్రాటిఫికేషన్ ముడుపులు చేయడానికి ట్రై చేశారని చెప్పడానికి కింద బ్రైబ్ చేయడానికి ట్రై చేశారని వాళ్ళని అక్యూజ్ గా పెట్టాలి. అండ్ సీఎం గారు స్టేట్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు వరకు అది కూడా జరగలేదు. తన అసెంబ్లీ సాక్షిగా నాకు బ్రైబ్ చేయడానికి ట్రై చేశారు, ముడుపులు చేయడానికి చెల్లించుకున్నారని అంటున్నారు కాబట్టి తన స్టేట్మెంట్ తీసుకోవాలి. తను కోర్టు కిందకి వెళ్ళి 164 స్టేట్మెంట్ తీసుకోవాలి ఒక జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందు. ఇదంతా నిజమే జరిగింది, వాళ్ళు నన్ను అప్రోచ్ అయినారు, ఇదంతా జరిగింది, వీళ్ళు పలానా వాళ్ళు ఎవిడెన్స్ దానికి విట్నెస్ ఆ రోజు వాళ్ళు ఉన్నారు, లేకపోతే సీసీటీవీ ఫుటేజ్ ఉంది, ఆ రోజు వాళ్ళు వచ్చారు, నన్ను ట్రై చేశారు, లేకపోతే పలానా నెంబర్ పైన నాకు కాల్ చేసి ట్రై చేశారు నన్ను రీచ్ అవ్వడానికి. అందుకని ఈ కంపెనీ ప్రధాన నేరస్తుడు. అండ్ ఈ కంపెనీని అక్యూజ్ చేసి వాళ్ళని వాళ్ళ పర్సన్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళని కూడా పర్సనల్ అక్యూజ్ చేయాలి క్రైమ్ లో. కానీ అట్లాంటిది ఏం చెల్లలేదు. అమౌంట్ అక్కడనే ఉంది, అందరికీ తెలుసు. అయినా 1 year డిలే ఉంది. ఇంకొకటి, మన బీజేపీ తరఫున ప్యానెల్ స్పీకర్ ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతూ ఛార్జ్ షీట్ ఫైల్ అయింది, ఛార్జ్ షీట్ వాళ్ళు ఫైల్ చేస్తారు అంటున్నారు.
ఒకటండి, పోలీస్ కి దే హ్యావ్ రైట్ టు ఫైల్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్స్, ఎన్నన్ని ఫైల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, దర్యాప్తు చేసుకుంటూ వెళ్ళొచ్చు. కానీ ఈ కేసులో వాళ్ళు శాంక్షన్ తీసుకుందే, గవర్నర్ శాంక్షన్ తీసుకుందే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడానికి లేదు. సో ఇక్కడ ఇన్వెస్టిగేట్ చేయాలంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. నడిచిన తర్వాత వాళ్ళు అప్పుడు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు, అసలు దీంట్లో మేము ఇన్వెస్టిగేషన్ చేసినాం, ఏమైంది ఏం కాలేదని. కానీ ఏసీబీ కేసెస్ లో వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ కాకముందే ప్రిలిమినరీ ఎంక్వైరీ అని ఒకటి జరుగుతుంది. ఇప్పుడు డీజీ డిఎస్పీకి లెటర్ ఇచ్చారు, అప్పుడే దీంట్లో ప్రిలిమినరీ ఎంక్వైరీ జరిగింది, అక్కడ కూడా 2 months డిలే ఉంది డీజీ డిఎస్పీకి లెటర్ చేయడానికి, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి. సో ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ ఆల్రెడీ కండక్ట్ చేశారు. ఇప్పుడు ప్రాసిక్యూషన్ శాంక్షన్ తీసుకున్న తర్వాత, ఇప్పుడు గవర్నర్ శాంక్షన్ ఇచ్చిన తర్వాత, ఇప్పుడు మేజర్ ఎంక్వైరీ జరిగి ఇప్పుడు ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుంది. సో వాళ్ళు ఎన్నైనా ఛార్జ్ షీట్స్ చేసుకోవచ్చు, కానీ ఎన్ని ఛార్జ్ షీట్ ఫైల్ చేసినా ఎఫ్ఐఆర్ ఇస్ అ ప్రైమరీ డాక్యుమెంట్. ఎఫ్ఐఆర్ లో మెయిన్ అలిగేషన్ ఏంటి, ఛార్జ్ షీట్ లో కొత్త అలిగేషన్ తీసుకురావచ్చు, కానీ ఎఫ్ఐఆర్ లో ఉన్నదాని మీద దర్యాప్తు జరుగుతుంది. ఎఫ్ఐఆర్ లో లేనిది దర్యాప్తు చేసి, ఎఫ్ఐఆర్ లో ప్రైమ్ ఆఫీస్ అఫెన్స్ లేనిది కొత్త దర్యాప్తు చేసి మాకు ఇది దొరికింది అని అంటే మోహిత్ గారు ఇక్కడ ఒక పాయింట్, ఎఫ్ఐఆర్ లో కంపెనీ పేరు ప్రస్తావన లేదు కాబట్టి దాన్ని తప్పించే ప్రయత్నంగా చూడాలా మరి? అది కూడా ఒక రకంగా అవ్వచ్చు, ఎందుకంటే అమౌంట్ అక్కడ ఉందని చెప్పి వీళ్ళందరూ చెప్తున్నప్పుడు, ఎఫ్ఐఆర్ కూడా అమౌంట్ అక్కడ ఉందని చెప్పినప్పుడు, దిస్ ఈస్ వెరీ స్ట్రేంజ్ అండ్ సర్ప్రైజ్. ఆ కంపెనీని అక్యూజ్ కాదు ఇప్పుడు వరకు, అబెట్మెంట్ కింద పెట్టారు. సో ఐ డోంట్ నో ఫర్ బెస్ట్ రీజన్స్ నోన్ టు ది స్టేట్ గవర్నమెంట్ వాళ్ళని అక్యూజ్ చేయలేదు ఇప్పుడు. ఫైనల్ క్వశ్చన్ మీకు, ఫైనల్ క్వశ్చన్ ఒకటి, లీగల్గా ఏం జరిగినా కేటీఆర్ కూడా అన్నారు చాలాసార్లు, నన్ను అరెస్ట్ చేస్తారేమో, చేసుకోండి దమ్ముంటే చేసుకోండి, అది అవినీతే లేదని. నిజంగా ఈ ప్రాసిక్యూషన్ గవర్నర్ అనుమతి ఇవ్వడం ఇక అరెస్టుకు దారితీస్తుందా? కేటీఆర్ అరెస్టు కక్ష సాధింపు కానీ వాటెవర్ కానీ లీగల్ కానీ అరెస్టుకు ఛాన్స్ ఉందా? అసలు ఇందులో అరెస్టు జోలికి వెళ్ళరా? అరెస్ట్ చేయలేరండి, దే కెనాట్ అరెస్ట్ ఇన్ దిస్ కేస్. ఎందుకంటే నెసెసిటీ ఆఫ్ అరెస్ట్ అనేది చూపించాలి దీంట్లో. రైట్, నెసెసిటీ ఆఫ్ అరెస్ట్ లేని అరెస్ట్ చేయొద్దు. అండ్ ఇంకొకటి, కేటీఆర్ గారు దీంట్లో 4 సార్లు ఆల్రెడీ వెళ్ళారు, వెళ్ళి విచారణకు పార్టిసిపేట్ చేశారు. ఆ విచారణలో మాకు తెలిసింది ఏంటంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టి, సార్ బాగున్నారా, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారని ముచ్చట చేయడం జరిగింది. ఏ క్వశ్చన్ అడగలేదు. ఈ కేసులో ఏం లేదు, మాకే తెలుసు అని ఏసీపీ అఫీషియల్స్ చెప్పారు. దిస్ అన్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ విచ్ ఐఎమ్ సేయింగ్. ఈ కేసులో ఏమీ లేదు, ఈ కేసులో అరెస్ట్ చేయలేరు. ఒకవేళ కక్షపూరితంగా అరెస్ట్ చేసినా, పొద్దున్న అరెస్ట్ చేస్తే సాయంత్రం వరకు బెయిల్ వస్తుంది, ప్రకాష్ రెడ్డి గారు చెప్పారు. రైట్. వెంకట్ గారు ఇక్కడ 2 పాయింట్లు. ఒకటి, ఆ కంపెనీ FEO కంపెనీ చైర్మన్ వచ్చి కలిశారు రేవంత్ రెడ్డి గారిని, అప్పుడు నాకు ముడుపులు ఇవ్వాలని ఆయన ప్రయత్నించారని కూడా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అందులో ఎలాంటి అనుమానం లేదు కదా మీకు? అట్లా చెప్పినప్పుడు ఇన్ జనరల్గా ఒక ముఖ్యమంత్రి ఏం చేయాలి? వాడు ముడుపులు ఇస్తా అన్న మరుక్షణమే వాడిని మెడబట్టుకొని అక్కడే అరెస్ట్ చేసేయాలి. ఎందుకు అది చేశారు? ఆ కంపెనీ పేరు ఎఫ్ఐఆర్ లో ఎందుకు లేదు అంటే ఏం చెప్తారు? ఇంతకుముందు వారు మాట్లాడుతూ కూడా ఎఫ్ఐఆర్ అయినాక ఇన్వెస్టిగేషన్ అయినప్పుడు పైసలు ఎక్కడ పోయినాయి, ఆ రూట్ ఆ ఛానల్ అంతా కూడా వస్తుంది బయటికి. మీరు ఇంతకుముందు ఒక విషయాన్ని మీ ఛానల్ ద్వారా జనాలకి అడ్వకేట్ గారు చెప్తే చూపించి ఎఫ్ఐఆర్ ఉన్నది మటుకే చేయాలంటే దాంట్లో చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. వాస్తవాలు ఆ సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఆ ప్రొసీజర్ ఏమైంది, ఎక్కడ ఏమైందో తెలిసినా కూడా ఆ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసి ఎవిడెన్స్ తోటే చూపించాల్సి వస్తుంది. అవును, ఇంక్లూడ్ చేయాలంటే అది ఛార్జ్ షీట్ లోనే ఇస్తారు. అండ్ 19 ఇప్పుడు వచ్చింది కాబట్టి 19 రెండోసారి గవర్నర్ పర్మిషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుంది. ఫైల్ అయినప్పుడు ఎక్కడ ఉన్నాయి అది ఎవిడెన్స్ వచ్చినప్పుడు దాని ప్రకారంగా కంపెనీ ఇంక్లూడ్ అవుతుంది. దానికి సంబంధించిన మన రాష్ట్ర డబ్బును కూడా ఎట్లా తీసుకురావాలో సిస్టమ్ ప్రకారంగా తీసుకొని వస్తారు. అండ్ దాంట్లో భాగంగా మీరు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారికి చెప్పింది, చేసేది, చర్యలు అవన్నీ కూడా ఉంటాయి. చిన్నపిల్లగాళ్ళ లెక్క మాట్లాడినా ఎవరేం మాట్లాడినా కొంతమందికి అనిపిస్తుందేమో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి వాస్తవాలు చెప్తుంటే అంటే అది సినిమా డైలాగ్ లేక అనిపిస్తుందేమో. వాస్తవాలు సిస్టమ్ ప్రకారంగా ప్రొసీజర్ ప్రకారంగా జరిగేది చెప్తుంటే ఎవరు భయపడుతుండ్రో యావత్ తెలంగాణ సమాజం గమనిస్తుంది, ఎవరు ఉలికి పడుతుందో కూడా తెలంగాణ సమాజం గమనిస్తుంది. అండ్ వ్యవస్థలు ఏదైతే చర్యలు చేపట్టినప్పుడు రాహుల్ గాంధీ గారు ఎక్కడ కూడా భయపడలేదు, రమ్మన్నప్పుడు వారు కూడా వెళ్ళినరు, వారు కూడా కలిసినరు. వారికి కూడా అభిమానులు, ఎట్లయితే కవిత గారి ఇంటి దగ్గర అభిమానులు ఉంటారని చెప్పి మీరు మాట్లాడినరో, రాహుల్ గాంధీ కుటుంబానికి భారతదేశ వ్యాప్తంగా కుటుంబానికి అభిమానులు ఉన్నారు. అదే చెప్తున్నాము కళ్యాణ్ గారు, ఎవరికైనా కూడా అభిమానులు ఉంటారు. ఎందుకు ధర్నాలు చేసిర్రు, ఎట్లా ధర్నాలు చేసిర్రు అనేది మాట్లాడడం చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నాం, సిస్టమ్ ప్రకారంగా ల్యాబ్స్ ఉంది, మీరు దేని పరంగా చేసిర్రు కరెక్ట్ చేస్తే కోర్టే నిర్ధారిస్తుంది. ఎందుకంత ఇప్పుడే దానికి ఒక కంక్లూజన్ కి రాదు అని వాళ్ళు కాదు అని ఇప్పుడు ఎందుకు కంక్లూజన్? మీరు ఎందుకు లిక్కి పడుతున్నారు, ఎందుకు భయపడుతున్నారు? అరెస్ట్ ఖాయమని నమ్మకం మీకు ఎందుకు వచ్చింది? తప్పు చేయనప్పుడు రావద్దు కదా అలాంటి అనుమానం. నాకు ఒకటి చెప్పండి, ఉలిక్కి పడడం అంటే ఏంటిది?
భయపడడం అంటే ఏంటిది? కోర్టుకెళ్ళి నాట్ టు అరెస్ట్ తెచ్చుకున్నారు కదా, విచ్ ఇస్ రైట్ కదా, విచ్ ఇస్ రైట్ కదా. తెచ్చుకున్నారు కదా. ఇప్పుడు సోనియా అంటే అరెస్ట్ చేస్తారని అనుమానమే కదా. సార్ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కూడా దే ఆర్ ఆన్ బెయిల్ కదా నేషనల్ హెరాల్డ్ కేసులో. భయపడ్డారా మేడం? భయపడ్డదా? రాహుల్ గాంధీ గారు భయపడ్డారని మాట్లాడతామా? నేను అందుకే అన్నాను, కొంచెము ఎడ్యుకేటెడ్గా మనం ఒక పదవుల్లో ఉన్నప్పుడు ఇట్లాంటి ఇంపార్టెంట్ డిబేట్ మాట్లాడుతున్నప్పుడు కొంచెం సెన్సిబుల్గా మాట్లాడాలి. కూర్చున్నది అక్కడ సీనియర్ ప్రకాష్ రెడ్డి గారు, వయసులో పెద్దవారు, సుప్రీంకోర్టు వకీల్ని తెచ్చి కూర్చోబెట్టారు. సో ఆ పారామీటర్స్లో మనం మాట్లాడదాం. ఎవరు ఇక్కడ భయపడతలేరండి, ఏ విచారణకు హాజరు కాలేదు చెప్పండి. ఇక్కడ ఒకటే ఏంటంటే ఒక లీగల్ ఇష్యూని మీరు తీసుకొని వచ్చి దాన్ని రాజకీయంగా చేసి, నిజంగా కూడా ఒకటి సీరియస్ ఇష్యూ ఏంటంటే పొలిటికల్గా మనం ఇవాళ తెలంగాణ ప్రజలను మనం అవమానపరుస్తున్నాం. ఎందుకు అనంటే ప్రజలకు ఏం కావాలండి? పరిపాలన గురించి మాట్లాడతారు. ఈ 2 సంవత్సరాల అజెండా పరిపాలన. మీరు చెప్పిన గ్యారంటీస్ గురించి మాట్లాడదాం, మీరు చెప్పిన 420 హామీల గురించి మాట్లాడదాం, ఏమేమి ఉన్నాయో చేయాల్సినవి ఉన్నాయో వాటి గురించి మాట్లాడదాం. చాలా ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయండి, రైతుల అంశాలు ఉన్నాయి, ఏవేవో ఉన్నాయి. ఇవి కాకుండా ఒకసారి కాళేశ్వరం తీసుకొని వస్తా అంటారు, ఒకసారి ఫోన్ ట్యాపింగ్ అని అంటారు, ఒకసారి ఇది తీసుకొని వస్తా అంటారు, ఒక వెబ్ సిరీస్ నడిపిస్తున్నారు. సో ఖచ్చితంగా మేమేమంటామంటే దాన్ని మేము పాయింట్అవుట్ చేస్తాం. కోర్టుకి మీరు ఒకటి మీకెంత ధీమా ఉన్నదో, ఏసీపీ వాళ్ళు కాదు, ఇవాళ వరకు ఏసీబీ ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదు సార్. కానీ మీరు అంటారు అరెస్ట్ అయిపోతాడు, ఇందులో పీసీ యాక్ట్ ఉన్నది, ఇందులో ఆ యాక్ట్ ఉన్నది అని మీరు చెప్తున్నారు కదా. అట్లనే మేము చెప్తాం, ఇందులో ఏమీ లేదు, ఇది లొట్ట పీస్ కేసు అని మేము చెప్తాం. మీకెంత హక్కు ఉన్నదో మాకంత హక్కు ఉన్నది. ఎవరు కరెక్ట్ గా మాట్లాడుతున్నారో, ఎవరు కరెక్ట్ గా మాట్లాడతలేరో ప్రజలు గమనిస్తారు, ప్రజలు తీర్పిస్తారు. వ్యూవర్స్ కి తెలుస్తుంది ఏది కరెక్టో ఏది కాదు. అండ్ ఎవరు ఎంత అహంకారంతో మాట్లాడినప్పుడు నేనే అంతా బాధ్యున్నని ఎవరు అహంకారంతో మాట్లాడారో కూడా ప్రజలు గమనించారు. ఈ రోజు జరిగేది కూడా ప్రజలు గమనిస్తారు, 100% గమనిస్తారు. ప్రజలు ఎప్పటికప్పుడు వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు వాళ్ళ తీర్పిస్తారు. ఓకే, మళ్ళీ రిపీట్ చేస్తారా? అదే అదే ప్రజలు తీర్పిస్తారు. ఇచ్చారు కదా, 3 సార్లు కూడా ఇచ్చారు కదా మీకు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక బహిరంగ సభలో నా మాటే చట్టం అని అన్నారు కదా. అన్నంత మాత్రం అన్ని చట్టాలు అయిపోయినాయి, అంత మాత్రం అవ్వలేండి. ప్రకాష్ రెడ్డి గారు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. మీరు మొత్తం విన్నారు, ఇక్కడ లొట్టపీస్ కేసు అనేది బీఆర్ఎస్ వాదన, అట్లా ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ అవుతారు అని కాంగ్రెస్ ధీమాగా ఉంది. అంటే చట్ట ప్రకారమే, ఏదో ప్రభుత్వమో లేకుంటే వెంకట్ గారు రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తారని కాదు, ఏసీబీ అరెస్ట్ చేస్తుంది అనేది వాళ్ళ ధీమా. మీరేం చెప్తారు? ఏం కనిపిస్తుంది ఈ కేసులో? ఇది ఇట్లే సాగదీత ఉంటుందా? మీ చేతిలో కూడా ఇప్పుడు సిబిఐ చేతికి కాళేశ్వరం కేసు వచ్చింది, మీరేం చేయకపోతే కూడా మీ మీదకి మీరు బీఆర్ఎస్ ఒక్కడే అని మళ్ళీ మొదలవుతుంది ప్రచారం. ఏంటి అసలు? మమ్మల్ని జైలు వేసి ఎడదీస్తూనే ఉంటారు, మమ్మల్ని లాగేది రోడ్డు మీదకి లాగుతూనే ఉంటారు. ఇంకా ఎవరు ఒకటండి, ప్రకాష్ రెడ్డి గారు ఒక మంచి మాట చెప్పారు. చూడండి, తెలంగాణ ప్రజలను మనము అవమానపరచొద్దు, తెలంగాణ ప్రజల ఐక్యూని మనం లో చేయొద్దు. ఎవరికి ఒకటి కాదు, ప్రతి ఎలక్షన్ లో అందరిని ఊడగొట్టాలనే చూస్తారు, అందరినీ రోడ్డు మీదకి లాగాలనే చూస్తారు. అట్లాంటి అనవసరంగా మన ప్రజల ఐక్యూని మనం తక్కువ చేసే విధంగా మనం మాట్లాడాలి. మనం చెప్తలేం, అది మీరే ఎంపీ గారు కవిత అరే మీ పార్టీ బయటకు వచ్చి మాట్లాడితే మీరు జీర్ణించుకోలేక. చిన్న ఉదాహరణ చెప్తా. మొన్న జూబ్లీ హిల్స్ ప్రచారంలో ప్రతిరోజు రేవంత్ రెడ్డి గారు రోడ్ షోలో పాపం కవిత గారిని ఒక ఆడబిడ్డను ఇద్దరు కలిసి జైలు వేసిర్రు అని చెప్పారు. ఎంత యూటర్న్ చూడండి. పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆమెను జైలు వేయండి, లేకుంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని డిమాండ్ చేసింది ఎవరండి? రేవంత్ రెడ్డి గారు కాదా? సో ఇవాళ ఆ రోజు ఒక మాట, ఈ రోజు ఒక మాట, మీకు అవసరం వచ్చినప్పుడు ఒక మాట. ఫైనల్ గా అంటే కేటీఆర్ అరెస్ట్ కాకుంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి, హరీష్ రావు కేసీఆర్ అరెస్ట్ కాకపోతే ఎందుకంటే సిబిఐ చేతిలో ఉంది కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి. ఏంటి రాజకీయ ప్రాపగాండాకే పరిమితం అవుతుందా? నిజంగా ఎవరు తప్పులు చేశారు, ఎవరు ఎంత అవినీతి చేశారు బయటకు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? మీకు కనిపిస్తుందా అది? సార్, రాజకీయంగా ఇగో బీఆర్ఎస్ బీజేపీ ఒకటి, బీజేపీ కాంగ్రెస్ ఒకటి, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి, ఇవన్నీ కూడా ఇంతకుముందు కిషాన్ గారు చెప్పినట్టు అది కరెక్ట్ సార్. తప్పుడు మాటలు ఇవన్నీ కూడా ప్రజలు నమ్మరు సార్. నెంబర్ 1. నెంబర్ 2, దీంట్లో కేటీఆర్ గారు కూడా లొట్టపీస్ కేసు, ఈ కేసు అవసరం లేదు. ఏ కేసు అయినా వారు సీనియర్ నాయకులు, ఒక కార్యనిర్వాహక అధ్యక్షుడు, వారు కూడా ఏ కేసునైనా కూడా తప్పకుండా మేము సమాధానం ఇస్తాం. తప్పు జరిగితే తప్పకుండా శిక్షార్హులము కాదు నిరూపించుకునేటువంటి అవకాశం వారి కోర్టులో ఉంది, న్యాయస్థానంలో ఉంది, న్యాయస్థానానికి పోవచ్చు. అరెస్ట్ అయినా కూడా తెల్లారి పొద్దుగాలని బెయిల్ తెచ్చుకోవచ్చు, పెద్ద ఇష్యూ ఏం కాదు అది. వాళ్ళకు న్యాయస్థానం ముందు నిరూపించుకోలేకపోతే ప్రభుత్వం జరుగుతుంది అది. కాబట్టి నేను అనేది ఏంటంటే దీంట్లో ఎనీ కేసులో మీకు నేను ఏ అహంభావంతో కూడా మనం మాట్లాడకూడదు. న్యాయ వ్యవస్థను,
దర్యాప్తు సంస్థలను గౌరవిస్తూనే, నేను మళ్ళీ న్యాయ వ్యవస్థను దర్యాప్తు సంస్థలను గౌరవిస్తూనే మనం ప్రతిదీ ప్రజల కోసం పనిచేయాలని అనుకున్నప్పుడు ఇవన్నీ రావు సార్. రాజకీయ ప్రకటనలు స్థాయి దిగజారుతుందని మాత్రం చెప్తున్నారు సార్. ఎవరు ఒక్కటి కాదు, ఎవరికి వాళ్ళే పార్టీ. మేముగా చూస్తాం. ప్రజలు ఆదరించినప్పుడు మేము అధికారంలోకి వస్తాం, ఆదరించినప్పుడు పోతాం. 8 సీట్లు వచ్చినాయి మాకు అంటే, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఊకే మాట్లాడుతుంటారు 8 సీట్లు వచ్చినాయంటే బీఆర్ఎస్ వాళ్ళు అవయవదానం చేశారని. మరి రేవంత్ రెడ్డి గారికి కూడా 7 సీట్లు బీఆర్ఎస్ ఉన్నప్పుడు అక్కడ ఎంపీ గెలిచింది కదా, మరి బీఆర్ఎస్ అవయవదానం చేసింది. అట్లా కాదు కదా, స్థాయి దిగజార్చొద్దని మాత్రమే నేను ముఖ్యమంత్రి గారికి కానీ మంత్రులకు కానీ చెప్తున్నాను. ఇది పద్ధతి, ఈ పద్ధతిని మానుకుంటే ప్రజలు గౌరవిస్తారని చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ మోహిత్ గారు, థ్యాంక్ యూ కృష్ణ గారు, థ్యాంక్ యూ వెంకట్ గారు. మొత్తానికి ఈ వ్యవహారం మళ్ళీ గవర్నర్ ప్రాసిక్యూషన్కి అనుమతి ఇవ్వడంతో ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అవుతారా అవరా ఇదే చర్చ. అంటే లోకల్ బాడీ ఎన్నికలకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతుంది. లోకల్ బాడీ ఎన్నికల ముందు ఆల్రెడీ బీఆర్ఎస్లో ఒక కీలక నాయకురాలు కవిత సైడ్ అయిపోయారు. కేసీఆర్ రేవంత్ రెడ్డి చెప్తున్నారు ఆయన అనారోగ్యంగా ఉన్నారు, ఆయన బయటకు రారు, ఆయన క్రియాశీల రాజకీయాల్లోనే లేదని చెప్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ని కూడా అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ లోకల్ బాడీ ఎన్నికల్లో వెనుకబడిపోతుందనే వ్యూహం ఏమైనా ఉందా? అసలు ప్రభుత్వ వ్యూహం ఏంటి? ఏం జరగబోతుంది? ఖచ్చితంగా లోకల్ బాడీ ఎన్నికల వరకు కూడా ఇది ఇలానే కొనసాగే అవకాశం ఉంది. చూడాలి ఏం జరుగుతుంది, చూద్దాం. ఇది లంచ్